హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ లాస్ట్ 1 ఇయర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ చూద్దామండి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా సెకండ్ వీడియో అండి. ఆల్రెడీ ఒక వీడియో మా ఛానల్లో అప్లోడ్ చేస్తుంది. అలాగే మిలిటరీ ఎక్సర్సైజ్కి సంబంధించి కూడా సెపరేట్గా వీడియో చేయడం జరిగిందండి. ఇక ఆ 2 వీడియోస్లో కాకుండా మిగిలిన అంశాలన్నీ ఈ 3వ వీడియోలో కవర్ చేస్తున్నానండి. సో మొదటి క్వశ్చన్, భారతదేశం ఇటీవల పరీక్షించిన, అంటే ఇక్కడ నేను సంవత్సరాలు చెప్పలేదు, మళ్ళీ పాత వీడియో అనుకుంటారు, 2024 జూలై నుంచి 2025 జూలై వరకు, 2025 ఆగస్టు కూడా మ్యాక్సిమం కవర్ చేశానండి. సో అవన్నీ ఇక్కడ మీకు అందిస్తున్నాను అనమాట. భారతదేశం ఇటీవల పరీక్షించిన పుష్పక్ ఆర్ఎల్విటీడీలో ఆర్ఎల్విటీడీ యొక్క పూర్తి రూపం ఏమిటి? సో ఈ పుష్పక్ అనేది మనందరికీ తెలిసిందే, రీయూజబుల్ లాంచ్ వెహికల్ అండి. కాబట్టి ఈ ఆర్ఎల్విటీడీ అంటే రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ అని దీన్ని పిలుస్తారు. సో దీని ఆన్సర్ వచ్చేసరికి బి. పుష్పక్ ఆర్ఎల్వి రీయూజబుల్ లాంచ్ వెహికల్ అనేది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్. ఇది అంతరిక్షంలోకి ఉపగ్రహాలను తీసుకెళ్ళి తిరిగి ఉపయోగించుకునే లక్ష్యంతో మళ్ళీ రూపొందించబడింది. సో ఇది అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపించి మళ్ళీ తిరిగి భూమి మీదకి చేరుకుంటుంది అనమాట అండి. దీన్ని ఇప్పటి వరకు 3 సార్లు దీన్ని పరీక్షించారు. ఈ 3 ప్రయోగాలు కూడా కర్ణాటకలోని చిత్రదుర్గలో ఉన్న ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్లో చేయడం జరిగింది. ఈ 3 ప్రయోగాలు కూడా చినూక్ హెలికాప్టర్ని వాడడం జరిగింది. అంటే ఈ హెలికాప్టర్స్లో దీన్ని పైదాకా తీసుకెళ్ళి అక్కడి నుంచి భూమి మీదకి వదిలేస్తారనమాట. ఇది సేఫ్గా ల్యాండ్ అవుతుందా లేదా అనేది ఇక్కడ టెస్ట్ చేస్తారు. స్పేస్ ఎక్స్ సంస్థకి సంబంధించి ఫాల్కన్ 9, ఫాల్కన్ హెవీ, స్టార్షిప్ ఇవన్నీ కూడా రీయూజబుల్ లాంచ్ వెహికల్సేనండి. ఆల్రెడీ మిగతా దేశాల దగ్గర ఈ టెక్నాలజీ ఉంది, మనం పరీక్షల్లో ఉన్నాం ఇంకా. అలాగే బ్లూ ఆరిజిన్ న్యూస్ షెపర్డ్ అనేది కూడా ఈ రీయూజబుల్ లాంచ్ వెహికలే. సో అది మనకి ఈ పుష్పక్ ఆర్ఎల్వికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అండి. భారతదేశపు మొట్టమొదటి ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఎప్పుడు పూర్తి స్థాయిలో పనిచేయనుంది? సో వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది మనకి ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ 2026లో దీన్ని మనకు అందుబాటులోకి రానుంది. ఇది ఎక్కడ ఉంది అంటే ప్రస్తుతానికి కల్పకం, తమిళనాడులో ఇది నిర్మాణ దశలో ఉందండి. ఏంటిది అనేది కొంత డీటెయిల్గా మనం చూసుకుంటే మనకు అర్థమవుతుంది. మీకు ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఇచ్చాను. మన భారతదేశం 3 అంచెల అణు విద్యుత్ ఉత్పాదన కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. సో కారణం ఏంటి, 3 అంచెలు అంటే ఏంటి అనేది చూద్దామండి. మన భారతదేశంలో థోరియం నిల్వలు ఎక్కువగా ఉన్నాయి, యురేనియం నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయన్నమాట అండి. సో కాబట్టి ప్రస్తుతానికి మనకి యురేనియంని వాడే టెక్నాలజీ ఉంది తప్ప థోరియంను ఉపయోగించే టెక్నాలజీ మనకి ఇంకా డెవలప్ అవ్వలేదు. అందువల్ల ఏంటంటే మనం 3 అంచెల్లో మొదటి అంచెలో మన దగ్గర ఉన్న యురేనియం నిల్వలు ఉపయోగించి కరెంట్ ఉత్పత్తి చేస్తున్నాం. ఈ మొదటి అంచెలో మనకి ప్లూటోనియం అనేది ఒక వేస్ట్ మెటీరియల్ కింద ఉత్పత్తి అవుతుంది. ఈ ప్లూటోనియం తీసుకెళ్ళి రెండో అంచెలో మనం వాడుకుంటాం అనమాట అండి. సో అదొకసారి ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ 3 అంచెల విధానాన్ని ప్రారంభించింది హోమీ బాబా గారు. సో 3 అంచెల్లో మొదటి దాన్ని ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ అని పిలుస్తారు. ఇందులో యురేనియంని మనం ఇంధనంగా వాడతాం. దాంతోపాటు హెవీ వాటర్ అనేదాన్ని మోడరేటర్గాను కూలెంట్గాను ఉపయోగిస్తారు. సో ఇక్కడ మనకి ప్లూటోనియం 239 అనేది మనకి ఉత్పత్తి అవుతుంది. అంటే కరెంట్ వస్తుంది, ఎనర్జీ వస్తుంది, దాంతోపాటు ఈ ప్లూటోనియం 239 వస్తుంది. దీన్ని తీసుకెళ్ళి రెండో అంచెలో వాడతారు. సో మన రెండో అంచె పేరు ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్. ఇప్పుడే దాని గురించి మనం క్వశ్చన్ ఇక్కడ వేశాను, 2026లో అది మనకు అందుబాటులోకి రానుంది అని. సో ఈ మొదటి అంచెలో ఉత్పత్తి అయిన ప్లూటోనియం 239ని ఇక్కడ మనం ఇంధనంగా ఉపయోగిస్తారు. ఇందులో ఈ ప్లూటోనియం 239తో పాటు థోరియం 232 ఏదైతే మన దగ్గర నిల్వలు ఎక్కువగా ఉన్నాయని నేను పైన చెప్పాను, దాన్ని ఉపయోగిస్తారండి. సో ఈ ప్లూటోనియం నుంచి ఉత్పత్తి అయిన ఎనర్జీ మన కరెంట్గా ఉపయోగిస్తుంది. అలాగే ఈ రియాక్షన్ జరుగుతున్నప్పుడు ఈ థోరియం అక్కడ వచ్చే న్యూట్రాన్స్ వల్ల మనకి అది యురేనియంగా మారిపోతుంది. అంటే ఇక్కడ థోరియంని మళ్ళీ మనం ఎలా మారుస్తున్నామంటే యురేనియంగా మారుస్తున్నాం. ఈ యురేనియంని మళ్ళీ మనం వాడుకోవచ్చు, ఎందుకంటే మనకు ఆల్రెడీ టెక్నాలజీ ఉంది మన దగ్గర యురేనియం నుంచి ఎలా కరెంట్ ఉత్పత్తి చేయాలి అనేది. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం వాడే ఇంధనం తక్కువ, మనం వాడే ప్లూటోనియం ఇంధనం తక్కువ, మనకి బయటకు వచ్చేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని బ్రీడర్ అన్నారు. సో మనకు బ్రీడర్ అంటే తెలుసు కదా, ఉత్పత్తి చేసేది అని అర్థం అనమాట. సో ఈ ప్రక్రియలో ఉపయోగించిన ఇంధనం కంటే ఎక్కువ ఇంధనం ఉత్పత్తి అవుతుంది. అందువల్ల వీటిని బ్రీడర్ రియాక్టర్లు అని పిలుస్తున్నారు. భారతదేశంలో తమిళనాడులోని కల్పకంలో ఈ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ నిర్మాణంలో ఉంది. ఇక మూడోది
మన దగ్గర థోరియం నిల్వలు అపారంగా ఉన్నాయి. వాటిని మనం వాడుకోవడం ఇంకా డెవలప్ చేయలేదు. దాన్ని డెవలప్ చేయడాన్ని మూడో అంచె. సో మూడో అంచెలో థోరియం ఆధారిత రియాక్టర్లు వస్తాయన్నమాట అండి. సో అది ఇంకా మనకి ట్రయల్ వెర్షన్లో ఇంకా ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. సో ఈ మొత్తం కార్యక్రమానికి తుది లక్ష్యం. ఇందులో రెండవ అంచెలో ఉత్పత్తి అయిన యురేనియం 233ని ఇంధనంగా ఉపయోగిస్తారు మరియు థోరియంను బ్రీడింగ్ కోసం ఉపయోగిస్తారు. ఈ రియాక్టర్లు థోరియం యురేనియం సైకిల్పై ఆధారపడి పనిచేస్తాయి. సో ఇది మనకి 3 అంచెలండి. మీకు ఈ పీడిఎఫ్ కావాలి అంటే నేను నా నెంబర్ ఇస్తానండి. పీడిఎఫ్ లింక్ నేను ప్రొవైడ్ చేయట్లేదండి. మీరు ఏమన్నా అనుకుంటున్నారేమో నాకు తెలీదు. కారణం ఏంటంటే నేను ఎప్పుడైతే పీడిఎఫ్ నేను అప్లోడ్ చేస్తున్నానో జస్ట్ వీడియో చూడట్లేదండి, డైరెక్ట్గా పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసేసుకుని చదువుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ ఏదైతే నేను చెప్తున్నానో అదే ఉంటుంది కాబట్టి ఇదంతా వినడం ఎందుకు వేస్ట్ అనుకుంటున్నారండి. కాబట్టి నేను ఏమనుకోవద్దు, పీడిఎఫ్ని అయితే నేను డైరెక్ట్గా ప్రొవైడ్ చేయట్లేదండి. నా ఫోన్ నెంబరు అక్కడ ఇస్తాను. మీరు నాకు మెసేజ్ చేస్తే వాట్సాప్ ద్వారా నేను దాన్ని మీకు ఏ విధంగా ప్రొవైడ్ చేయగలను అనేది నేను చెప్తానండి. మీకు కావాల్సిన వాళ్ళు నాకు మెసేజ్ చేయండి. ఓకేనండి. నేను ఎలా అందిస్తాననేది చెప్తానండి. ఫ్రీ అయితే నేను ఫ్రీ అని కాదు కానీ నామినల్గా నేను ఎంతో కొంత తీసుకుంటాను. తీసుకుని మీకు అమౌంట్ అయితే భారీగా ఉండదండి. రూపాయి, 2 రూపాయలు లేదా 5 రూపాయలు మించి ఏమి ఉండదు. సో నేను మీకు అది అందిస్తాను. లింక్ మాత్రం ప్రొవైడ్ చేయనండి. అవసరమైతే నేను ఫ్రీగా అయినా నాకు మెసేజ్ చేసిన వాళ్ళకి ఇస్తానేమో తప్ప ఇక్కడ లింక్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. దానికి క్షమించండి, ఏమనుకోవద్దు. ఇటీవల జాతికి అంకితం చేయబడ్డ ప్రాజెక్ట్ 15Bలో భాగంగా తయారు చేయబడ్డ అధునాతన యుద్ధ నౌకల్లో చివరిది ఏది? సో ప్రాజెక్ట్ 15B అండి. సో ఈ యుద్ధ నౌకల్లో ప్రాజెక్ట్ 15Bలో మనకి 4 యుద్ధ నౌకలు ఉన్నాయండి. అందులో చివరిది ఇటీవలే మనకి జాతికి అంకితం చేయబడింది. దాని పేరేంటి అని అడిగారు. ఐఎన్ఎస్ సూరత్ అండి. సో ఐఎన్ఎస్ సూరత్ అనేది భారత నావికా దళానికి చెందిన ఒక అధునాతన యుద్ధ నౌక. ఇది ప్రాజెక్ట్ 15B కింద నిర్మించబడిన 4వది మరియు చివరి స్టెల్త్ గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌక. సో మీ అందరికీ తెలిసిందే స్టెల్త్ టెక్నాలజీ అంటే రాడార్కి అందకుండా వెళ్ళే టెక్నాలజీ. శత్రు దేశాల రాడార్లకి చిక్కకుండా మనం ఎటైతే గైడ్ చేస్తున్నామో దేన్నైతే ఢీ కొట్టాలని మనం పంపిస్తున్నామో ఆ లక్ష్యాన్ని ఈజీగా ఢీ కొట్టగల టెక్నాలజీ కలిగిన ఈ క్షిపణి నౌకలు ఇవన్నమాట అండి ఐఎన్ఎస్ సూరత్ అనేది. సో స్టెల్త్ టెక్నాలజీ అది ఇప్పుడే చెప్పాను కదా, స్టెల్త్ టెక్నాలజీ అంటే ఏంటో. సో భారతదేశంలో మొట్టమొదటి కృత్రిమ ఏఐతో అనుసంధానం చేయబడ్డ యుద్ధ నౌక ఇదండి. చాలా ఇంపార్టెంట్ ఐఎన్ఎస్ సూరత్ అనేది. సో ఇందులో మనం 4 యుద్ధ నౌకలు ఉన్నాయని చెప్పుకున్నాం కదండి ప్రాజెక్ట్ 15లో. అవేంటి అంటే ఐఎన్ఎస్ విశాఖపట్నం, ఇది 2021లో మనకి చేరింది నౌకాదళంలో. ఐఎన్ఎస్ మర్మగావ్ 2022, ఐఎన్ఎస్ ఇంపాల్ 2023, ఐఎన్ఎస్ సూరత్ 2025 జనవరి 10 ఇది లేటెస్ట్గా వచ్చి చేరిందనమాట అండి. దీన్ని రూపొందించిన సంస్థ ఏదని కూడా క్వశ్చన్ అడుగుతాడు. అది మజ్గావ్ డాక్ షిప్ యార్డ్ లిమిటెడ్. ఇది బొంబాయిలో ఉంది, మజ్గాన్ డాక్ షిప్ యార్డ్ లిమిటెడ్ అనేది. సో అది మనకి ఐఎన్ఎస్ సూరత్ గురించి. విచ్ ఈస్ ద ఫస్ట్ స్టెల్త్ ఫ్రిగేట్ బిల్ట్ అండర్ ప్రాజెక్ట్ 17A అండ్ రీసెంట్లీ ఇండక్టెడ్ ఇంటూ ద ఇండియన్ నేవీ. సో ఇండియన్ నేవీలో చేరిన మొట్టమొదటి స్టెల్త్ ఫ్రిగేట్ ఏది అనేది క్వశ్చన్ అండి. ఇది ఫస్ట్ అంట. 17Aలో భాగంగా మన నేవీలో చేరిన మొదటి స్టెల్త్ ఫ్రిగేట్ ఏది అని క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. సో దీని ఆన్సర్ వచ్చేసరికి ఐఎన్ఎస్ నీలగిరి. దీని పేరు ఐఎన్ఎస్ నీలగిరి అండి. ఒకసారి వివరాలు చూద్దాం. ఐఎన్ఎస్ నీలగిరి ఈ నౌకను కూడా ముంబైలోని మజ్గావ్ డాక్ షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మించింది. మొత్తం 7 ఫ్రిగేట్స్ ఉన్నాయండి. ఇది మొదటిది. ఈ ప్రాజెక్ట్ 17Aలో భాగంగా 7 నిర్మిస్తున్నారు. ఇందులో మొదటిది నీలగిరి 2025 జనవరిలో భారత్ నౌకాదళంలో చేరింది. ఇంకా చేరబోయేవి ఐఎన్ఎస్ హిమగిరి త్వరలో చేరనుంది. ఐఎన్ఎస్ ఉదయగిరి ఇది 2025 జూలై 1న చేరిందండి. సో ఇది కూడా మన కరెంట్ అఫైర్ ఐఎన్ఎస్ ఉదయగిరి. అండ్ ఆగస్టులో కూడా నేను ఏ పేర్లు విన్నానండి. హిమగిరి కూడా ఆగస్టులో చేరిందని విన్నట్టు గుర్తు. అది ఇప్పుడు అందించకపోతే నేను నేషనల్ కరెంట్ అఫైర్స్ చేస్తానండి నెక్స్ట్. అందులో మీకు ఆ పాయింట్స్ అన్నీ కవర్ అవుతాయి. ఐఎన్ఎస్ దునగిరి, తారాగిరి, వింధ్యగిరి, మహేంద్రగిరి ఇవన్నీ నిర్మాణంలో ఉన్నాయి. సో ఇది మనకి ప్రాజెక్ట్ 17Aలో భాగంగా చేసిందనమాట అండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ 75లో భాగంగా, సో 15, 17A, ఇది 75 అండి ప్రాజెక్ట్ 75లో భాగంగా 6 జలాంతర్గాముల్లో చివరి జలాంతర్గామి అయిన ఐఎన్ఎస్ వాక్షీర్ను 2025 జనవరి 15న ముంబైలోని నేవల్ డాక్యార్డ్లో నరేంద్ర మోదీ గారు జాతికి అంకితం చేశారు. ఈ జలాంతర్గామిని రూపొందించడంలో ఏ దేశం సహాయం చేసింది? ఈ జలాంతర్గామి పేరు ఐఎన్ఎస్ వాక్షీర్ అండి.
ఐఎన్ఎస్ వాక్షీర్ను రూపొందించడంలో ఏ దేశం మనకి సహాయం చేసింది అనేది ఇక్కడ క్వశ్చన్. సో దీని ఆన్సర్ వచ్చేసరికి ఫ్రాన్స్ అండి. మనకి ఫ్రాన్స్ ఈ ప్రాజెక్ట్ 75లో భాగంగా మన భారతదేశంతో ఒప్పందం కుదుర్చుకుంది. భారత్ నౌకాదళం కోసం అత్యాధునిక జలాంతర్గాములు నిర్మించడానికి భారత ప్రభుత్వం చేపట్టిన ఒక కీలక ప్రాజెక్టే ఈ ప్రాజెక్ట్ 75. ఈ ప్రాజెక్ట్ కింద భారత నౌకాదళం కోసం 6 స్కార్పియన్ క్లాస్ జలాంతర్గాములను నిర్మించనున్నారు. ఈ జలాంతర్గాములను ఫ్రాన్స్కి చెందిన నేవల్ గ్రూప్ సహకారంతో బొంబాయిలోని మజ్గావ్ డాక్ షిప్ యార్డ్ లిమిటెడ్ దీన్ని నిర్మిస్తుంది. సో ఆన్సర్ వచ్చేసరికి ఫ్రాన్స్ అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అండర్ ప్రాజెక్ట్ 75 ఇండియా అనమాట అండి. ఇండియా ఈ సెటప్ టు కన్స్ట్రక్ట్ నెక్స్ట్ జనరేషన్ సబ్మెరీన్స్ ఎక్విప్డ్ విత్ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీ. సో ప్రాజెక్ట్ 75 అంటది, 751 కాదు, 75 కింద ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సాంకేతికత కలిగిన తదుపరి తరం జలాంతర్గాములను భారత్ నిర్మిస్తుంది. ఇందులో మనకి భాగస్వామ్యంగా ఉన్న విదేశీ సంస్థ ఏది అని ఇక్కడ క్వశ్చన్ అండి. సో ఇది 75 ఇండియా, గుర్తుపెట్టుకోండి. టెక్నాలజీ పేరు ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీ. సో దీనికోసం మనం ఏ ఫారిన్ కంపెనీతో పార్ట్నర్షిప్ మన ఇండియా చేసుకుంది అని చెప్పి క్వశ్చన్ అడగడం జరిగింది. దీని ఆన్సర్ జర్మనీకి చెందిన టైపన్ క్రూప్ మెరైన్ సిస్టమ్స్ అండి. ఇది మనకి ఈ సహాయం చేస్తుంది. ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీ అంటే ఏంటనేది కూడా చూద్దాం ఒకసారి. సో దీని లక్ష్యం, ఈ ప్రాజెక్ట్ 75 లక్ష్యం ఏంటి అంటే 6 డీజిల్ ఎలక్ట్రిక్ జలాంతర్గాములను నిర్మించడం ఆధునికమైనవి. ఈ ప్రాజెక్టు విలువ మొత్తం 70,000 కోట్లు. ఈ ప్రాజెక్టుకు అత్యంత ముఖ్యమైన అంశం ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సిస్టమ్. సాధారణ డీజిల్ ఎలక్ట్రిక్ జలాంతర్గాములు బ్యాటరీని రీఛార్జ్ చేసుకోవడానికి మాట్లాడితే పైకి రావాల్సి ఉంటుందండి. పైకి వచ్చి అక్కడ ఉన్న బ్యాటరీని రీఛార్జ్ చేసుకుని మళ్ళీ సముద్ర అంతర్భాగాల్లోకి వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇది ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే జలాంతర్గాములు ఉపరితలం పైకి రాకుండానే ఎక్కువ కాలం పాటు నీటి అడుగున ఉండగలవు. సో అది ఈ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీ అనమాట అండి. ఇది జలాంతర్గామి యొక్క స్టెల్త్ మరియు ఆపరేషన్ సామర్థ్యాన్ని చాలా పెంచుతుంది. సో స్టెల్త్ టెక్నాలజీ అంటే చిక్కకుండా వెళ్ళేదని ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం. సో అది ఈ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీ అనమాట అండి. రీఛార్జ్కి అత్తమాట్లు పైకి రాకుండా చేయగలిగే టెక్నాలజీ ఇది. ఇటీవల జాతికి అంకితం చేయబడ్డ ఐఎన్ఎస్ నిర్దేశక్ యొక్క ప్రధాన విధి ఏది? సో వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ది రీసెంట్లీ కమిషన్డ్ ఐఎన్ఎస్ నిర్దేశక్? సో దీని ఆన్సర్ వచ్చేసరికి ఇది హైడ్రోగ్రాఫిక్ సర్వే చేసే నౌక అండి. అంటే కింద సముద్ర అడుగు భాగాన ఉపరితలం ఎలా ఉంది, ఎంత లోతు ఉంది, సో అక్కడ మిగతా పెద్ద ఓడలు వెళ్ళడానికి అనుకూలంగా ఉందా లేదా, అటువంటి సర్వే చేస్తుంది అనమాట అండి. హైడ్రోగ్రాఫిక్ సర్వే చేసే నౌక, దీని పేరు ఐఎన్ఎస్ నిర్దేశక్. ఇటీవలే దీన్ని జాతికి అంకితం చేయబడింది, కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఐఎన్ఎస్ నిర్దేశక్ అనేది భారత నావికాదళం కోసం నిర్మించిన ఒక సర్వే నౌక. ఇది విశాఖపట్నంలోని నేవల్ డాక్ యార్డ్లో జాతికి అంకితం చేయబడింది. ఐఎన్ఎస్ సందాయక్ క్లాస్లో ఇది 2వ అతిపెద్ద సర్వే నౌక. సో ఇది 2వది అంటే సర్వే నౌక. ఐఎన్ఎస్ సందాయక్ కూడా ఈ టైప్దే. ఇది దాదాపు 80% స్వదేశీ పరిజ్ఞానంతో కలకత్తాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థతో ఇది నిర్మించబడింది. సో ఎవరు నిర్మించారనేది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, ఇటీవల విజయవంతంగా పరీక్షించబడిన నాగ్ మార్క్ 2 క్షిపణి ఏ రకానికి చెందింది? సో నాగ్ మార్క్ 2 అండి. ఇది ఏ రకానికి సంబంధించింది అంటే ఆన్సర్ ట్యాంక్ విధ్వంసక క్షిపణి. సో ట్యాంక్ వ్యతిరేక గైడెడ్ క్షిపణి అనమాట అండి ఇది. సో దీని గురించి ఒకసారి చూద్దాం. సో నాగ్ మార్క్ 2 క్షిపణి యొక్క పరిధి 7 నుంచి 10 కిలోమీటర్లు ఉంటుంది. ఈ క్షిపణి రక్షణ పరిశోధన సంస్థ DRDO మరియు లారెన్స్ అండ్ ట్రూబో అనే సంస్థలు రెండూ కలిసి దీన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇది ట్యాంకుల్ని ధ్వంసం చేస్తాయి అనమాట అండి. ట్యాంక్ వ్యతిరేకత గైడెడ్ క్షిపణి యుద్ధ ట్యాంకుల్ని ధ్వంసం చేయగలదు అనమాట. దీని రేంజ్ వచ్చేసరికి 7 నుంచి 10 కిలోమీటర్లు. పేరు నాగ్ మార్క్ 2. సో విచ్ యూనివర్సిటీ హ్యాస్ రీసెంట్లీ క్రియేటెడ్ ద వరల్డ్స్ స్మాలెస్ట్ వాకింగ్ రోబోట్ మెజరింగ్ అరౌండ్ 2 to 5 మైక్రాన్స్ ఇన్ సైజ్. సో అతి చిన్న రోబో అండి, సుమారు 2 నుంచి 5 మైక్రాల పరిమాణంలో ప్రపంచంలోని అతి సూక్ష్మ నడిచే రోబోను ఇటీవల రూపొందించిన విశ్వవిద్యాలయం ఏది అనేది ఇక్కడ క్వశ్చన్. దీని ఆన్సర్ వచ్చేసరికి కార్నెల్ విశ్వవిద్యాలయం అండి.
ఈ కార్నెల్ విశ్వవిద్యాలయం సంబంధించిన శాస్త్రవేత్తలు దీన్ని రూపొందించారు. ఇది నడుస్తుంది కూడా, అతి చిన్న రోబో ప్లస్ ఒక చోట నుంచి మరో చోటకి కదిలే రోబో అనమాట అండి. ఇది 2 to 5 మైక్రాన్స్ అంటే ఎంత చిన్నదో మీరు ఊహించుకోండి, చాలా చిన్నది రోబో అది. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద న్యూరాలింక్ ప్రాజెక్ట్ సో కింది వాటిలో సరికానిది ఏది అని అన్నాడండి. న్యూరాలింక్ ప్రాజెక్ట్కి సంబంధించి సరికానిది ఏది? సో న్యూరాలింక్ అంటే తెలుసు కదా, బ్రెయిన్లో చిప్ని ప్రవేశపెట్టి బ్రెయిన్ని కంప్యూటర్ని అనుసంధానం చేసే ప్రాజెక్టు న్యూరాలింక్, చాలా ఇంపార్టెంట్. ఈ న్యూరాలింక్ని ఎలన్ మస్క్ 2016లో స్థాపించారు. ఇది కరెక్ట్ అండి. న్యూరాలింక్ లక్ష్యం మానవ మెదడు కృత్రిమ మేధస్సుతో అనుసంధానం చేయడం, ఇది కరెక్టే. న్యూరాలింక్ ఇప్పటికే ప్రజల కోసం మెదడు చిప్పులను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసి అమ్మకాలు ప్రారంభించింది. ఇది తప్పండి, ఎందుకంటే ఇది ఇంకా ట్రయల్ వెర్షన్లోనే ఉంది. మూడవసారి మెదడులో ప్రవేశపెట్టారు. ఇటీవల న్యూస్ ఉంది తప్ప ఇంకా ఉత్పత్తి చేస్తున్నట్టు, అమ్మకాలు ప్రారంభిస్తున్నట్టు మనకి ఎక్కడ న్యూస్ లేదు. 2024లో న్యూరాలింక్ తొలిసారి ఒక మనిషి మెదడులో తన చిప్పును విజయవంతంగా అమర్చింది. ఇది కూడా కరెక్టేనండి. సో ఇది తప్పు. సో అది న్యూరాలింక్ గురించి ఇంకా అనుమతి ఇవ్వలేదండి. ఓన్లీ ట్రయల్స్కి మాత్రమే అనుమతి ఇచ్చింది తప్ప దాన్ని వాణిజ్య పరంగా అమ్మడానికి ఇంకా అనుమతులు అయితే రాలేదు. సో మనిషి మీద అయితే ప్రయోగాలు జరుగుతున్నాయండి. సో అది న్యూరాలింక్ సంబంధించి. రీసెంట్లీ ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ఇట్స్ ఫస్ట్ లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ ఐడెంటిఫై విచ్ వన్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇటీవల భారతదేశం తొలి లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ అండి, సూపర్సోనిక్ ఇప్పుడు దాకా విన్నాం, ఇప్పుడు హైపర్సోనిక్ అండి. ఇది హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ని విజయవంతంగా పరీక్షించింది. భారతదేశం మొదటిది కాబట్టి చాలా ఇంపార్టెంట్, మొదటి హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్. దానికి సంబంధించి కింది వాటిలో సరికానిది ఏదో గుర్తించండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ద మిసైల్ ఈజ్ నేమ్డ్ ETLDHCM, ఎక్స్టెండెడ్ ట్రాజెక్టరీ లాంగ్ డ్యూరేషన్ హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ అని దీనికి పేరు పెట్టారు. ఇది కరెక్ట్ అండి, దాని పేరు ఇది. ఇది నవంబర్ 2024 ఒడిశాలోని అబ్దుల్ కలాం దీవిలో దీన్ని పరీక్షించడం జరిగింది. సో ఇది కూడా కరెక్టే. ఈ క్షిపణి వేగం మాక్ 8 వరకు ఉంటుంది మరియు దాదాపు 1500 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. సో ఇది కూడా కరెక్టే. ఈ పరిధి ఇంపార్టెంట్, దాని స్పీడ్ ఇంపార్టెంట్, ఇవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కాబట్టి అన్నీ ఒకే చోట కలిసేలాగా మీకు ఈ MCQ రూపొందించడం జరిగిందండి. ఇది స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిస్తున్న క్షిపణి కాబట్టి ఇక్కడ ఫ్రాన్స్ సహాయం అనేది ఇవ్వడం తప్పైంది. ఇది తప్పు అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఇది భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిస్తున్న మొదటి హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ అయింది కాబట్టి ఆ ఆప్షన్లో తప్పు ఏంటి అంటే ఇది భారత్ ఫ్రాన్స్ అని ఇవ్వడం జరిగింది, అది తప్పు. సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫ్రాన్స్ దేశం దీనిలో భాగస్వామ్యంగా ఏమీ లేదు. ఇది DRDO పూర్తి స్వదేశీ ప్రాజెక్ట్. దీని ప్రాజెక్ట్ విష్ణు అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. యాక్చువల్గా ఈ పాయింట్ మనం ఆప్షన్స్లో ఇచ్చుకోవచ్చు ఒకటి, కానీ ఇక్కడ ఇచ్చాను కాబట్టి గుర్తుపెట్టుకోండి. ప్రాజెక్ట్ విష్ణులో భాగంగా దీన్ని అభివృద్ధి చేశారు. ఇది కూడా మనకి క్వశ్చన్ కింద అడగవచ్చు, ఇది ఏ ప్రాజెక్ట్లో భాగంగా దీన్ని అభివృద్ధి చేశారని. సో ఇక్కడ బ్రహ్మోస్ అయితే ఇండియా రష్యా సహకారం ఉందని, రఫేల్లో ఇండియా ఫ్రాన్స్ లింక్ ఉందని ఇవి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇవి ఏమైనా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. బ్రహ్మోస్లో మన భారతదేశానికి సహాయం చేస్తుంది ఎవరంటే రష్యా. రఫేల్ యుద్ధ విమానాల్లో అయితే మనకి సహాయం చేస్తుంది ఫ్రాన్స్. రీసెంట్లీ కమిషన్డ్ INS తుషీల్ ఇన్ ఇండియన్ నేవీ ఈజ్ బీయింగ్ డెవలప్డ్ విత్ ద కోఆపరేషన్ ఆఫ్ విచ్ కంట్రీ. ఇటీవలే నౌకాదళంలో చేరిన INS తుషీల్ అనే దాన్ని ఏ దేశ సహకారంతో మనం తయారు చేస్తున్నాం అనేది క్వశ్చన్ అండి. సో చాలా ఉన్నాయండి ఇటువంటివి, మనం ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాం, తయారు చేయడానికి సహకారం తీసుకుంటున్నాం. ఇక్కడ INS తుషీల్ అనేది మనకి రష్యా సహకారంతో మనం దాన్ని రూపొందిస్తున్నాం. ఇటీవలే ఇది మనకి నౌకాదళంలో చేరింది. సో ఇండియా రష్యా అగ్రిమెంట్ 2016లో చేసుకుంది అండి. యాంతర్ షిప్ యార్డ్ వద్ద దీన్ని రష్యాలోనే నిర్మించి అక్కడి నుంచి మన భారతదేశానికి దాన్ని పంపిస్తున్నారు. INS తుషీల్ అనేది తల్వార్ క్లాస్కి సంబంధించి ఒక స్టెల్త్ ఫ్రిగేట్ అండి. ఇది ఇండియాకి రష్యాకి మధ్య 20,000 కోట్ల ఒప్పందం జరిగింది. దానిలో భాగంగా ఇటీవల ఇది మన భారతదేశానికి అప్పజెప్పనున్నారు. దాని పేరు INS తుషీల్. ఇటీవల భారతదేశం అభివృద్ధి చేసిన స్వదేశీ లాయిటరింగ్ మ్యూనిషన్ ఏది? సో లాయిటరింగ్ మ్యూనిషన్ అంటే అర్థం ఏంటంటే ఆత్మాహుతి దాడి చేయగలిగిందంటే అక్కడక్కడ తిరుగుతుందండి, కాసేపు గాల్లో ఇలా తిరిగి మనకు ఒక లక్ష్యం ఇస్తాం, ఆ లక్ష్యం కనపడగానే వెళ్ళి దాని మీద దాడి చేస్తుంది. ఆ లక్ష్యం కనపడే వరకు అక్కడే తిరుగుతుంది, తిరిగి లక్ష్యం కనపడగానే వెళ్ళి అక్కడికి వెళ్ళి దాని అంతటా అది పేల్చుకుని ఆ లక్ష్యాన్ని కూడా నాశనం చేసే ఈ
డ్రోన్లు అనమాట అండి, సూసైడల్ డ్రోన్స్ అంటాం వీటిని. సో అలా ఇవ్వలేదాడు, సింపుల్గా ఏమి ఇచ్చాడు, లోయిటరింగ్ మ్యూనిషన్ అని ఇచ్చాడు. సో కన్ఫ్యూజ్ అవుతాం, లోయిటరింగ్ మ్యూనిషన్ అంటే దాని అర్థం అది. సో దీని పేరు ఏంటి అంటే నాగాస్త్ర అండి, నాగాస్త్ర 1 ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. నాగాస్త్ర 1 అనేది ఒక స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆత్మాహుతి డ్రోన్ అండి, సూసైడల్ డ్రోన్. సో దీన్ని ఎవరు డెవలప్ చేశారని అడుగుతాడు. సో సోలార్ ఇండస్ట్రియల్ ఇండియా లిమిటెడ్ నాగపూర్లో ఉందండి, వాళ్ళు దీన్ని తయారు చేశారు. నాగాస్త్రం తయారు చేసింది నాగపూర్లో ఉన్నది సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్. రీసెంట్లీ ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ద K4 మిసైల్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ ఇట్. సో ఇటీవల K4 మిసైల్ని భారతదేశం సక్సెస్ఫుల్గా ప్రయోగించింది, దీనికి సంబంధించి సరికానిది ఏంటి అని చెప్పి ఇక్కడ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక సబ్మెరీన్ నుంచి ప్రయోగించబడే బ్యాలాస్టిక్ క్షిపణి, కరెక్ట్ అండి, ఇది సబ్మెరీన్ నుంచి ప్రయోగించగలం దీన్ని. ఇది INS అరిగాత్ సబ్మెరీన్ నుంచి ప్రయోగించబడింది, అవునండి, ఈ టెస్ట్ చేసింది INS అరిగాత్ నుంచి దీన్ని ప్రయోగించారు. దీని రేంజ్ వచ్చేసరికి 3500 కిలోమీటర్లు. సో అది కూడా కరెక్టే, 3500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఇది ఛేదించగలదు. దీన్ని సబ్మెరీన్స్ నుంచి కూడా దీన్ని ప్రయోగించవచ్చు. ఓకే, ఇది యుద్ధ నౌక, ఇది యుద్ధ విమానాల కోసం రూపొందించిన గగనతల క్షిపణి కాదండి. సబ్మెరీన్ నుంచి ప్రయోగిస్తున్నామంటే గగనతల క్షిపణి కాదు, ఎందుకంటే సబ్మెరీన్స్ అనేవి సముద్రంలో ఉంటాయి కాబట్టి ఇది తప్పు. సో గగనతల క్షిపణి అని ఇవ్వడం జరిగింది, అది తప్పు అండి, మిగతావన్నీ కరెక్టే. K4 మిసైల్ అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, దీన్ని ఎవరు అభివృద్ధి చేశారు అవన్నీ ఇచ్చాం. దీన్ని DRDO అభివృద్ధి చేసింది. ఇది ఇటీవల INS అరిగాత్ అనే అణుశక్తితో నడిచే జలాంతర్గామి నుండి విజయవంతంగా పరీక్షింపబడింది. దీని రేంజ్ వచ్చేసరికి 3500 కిలోమీటర్లు. ఇది శత్రు దేశాలలో లోతైన ప్రాంతాల మీద కూడా దాడి చేయగలదు. ఇది భారతదేశానికి సీ బేస్డ్ న్యూక్లియర్ డిఫెన్స్, సముద్రం ద్వారా అణునిరోధక శక్తి సామర్థ్యాన్ని ఇస్తుంది. అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా తర్వాత ఇటువంటి క్షిపణిని ప్రయోగించగల అణుజలాంతర్గామి కలిగిన 6వ దేశంగా భారతదేశం నిలుస్తుంది. సబ్మెరీన్ నుంచి ప్రయోగించగల K-15 అనే క్షిపణి భారతదేశం అభివృద్ధి చేసింది. చూసుకోండి, ఇందాకది వేరు ఇది వేరు, అది K4 అండి, ఇది K-15. దీని రేంజ్ కొంచెం తక్కువ, ఇది 750 కిలోమీటర్ల రేంజ్లో వెళ్ళగలదు. ఇది K-15 అనే క్షిపణి కూడా భారతదేశం అభివృద్ధి చేసింది. దీని రేంజ్ అంతా 750 కిలోమీటర్లు, అది కూడా గుర్తుపెట్టుకుంటారని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది K4, ఇది K-15. చేతి కదలికలను మెరుగుపరిచే ప్లూటో రోబోను అభివృద్ధి చేసిన సంస్థ ఏది? సో చేతి పక్షవాతం వల్ల చేయి సరిగ్గా పనిచేయకపోయినా, సో అటువంటి వాళ్ళకు కూడా చేతితో ఆపరేట్ చేయగల ఒక రోబోని ఇక్కడ డెవలప్ చేశారండి. ఆ చేతికి దాన్ని తగిలిస్తే చేతిని ఆటోమేటిక్గా అది కదిలిస్తుంది అనమాట. చేతి కదలికలను మెరుగుపరిచే ప్లూటో రోబోని అభివృద్ధి చేసిన సంస్థ ఏది అంటే IIT మద్రాసు, సో కలిపి CMC వెల్లూరు, ఈ 2 సంస్థలు కలిపి మనకి ఈ రోబోని తయారు చేసాయండి. ఇక్కడ ఈ IITలు, వార్తల్లో ఉన్న IITల గురించి కూడా నేను లాస్ట్ వీడియోలో కవర్ చేసేసానండి. ఇక్కడ ఆ పాయింట్ అక్కడ కవర్ చేసినా లేదో గుర్తులేక ఇక్కడ కవర్ చేయడం జరిగింది. IITలకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ నా లాస్ట్ కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ వీడియోలో మ్యాక్సిమం కవర్ చేశానండి. సో దీన్ని IIT మద్రాస్ అలాగే CMC వెల్లూరు, CMC అంటే క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరు సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేశారు. అండ్ ఇక్కడ IIT మద్రాస్ సంబంధించి ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చానండి. IIT మద్రాస్ వారు దేశంలోనే తొలిసారిగా క్యాన్సర్ జీనోమ్ డేటాబేస్ను కూడా అభివృద్ధి చేశారు. IIT మద్రాస్ క్యాన్సర్ జీనోమ్ డేటాబేస్ని అభివృద్ధి చేశారు. ఇటీవల కోబాల్ట్ ఆధారాన్ని తగ్గించేందుకు మెగ్నీషియం క్యాథోడ్లతో కొత్త ఎలక్ట్రిక్ బ్యాటరీ టెక్నాలజీని అభివృద్ధి చేసిన భారతీయ సంస్థ ఏది? సో ఎక్కువగా ఈ క్యాథోడ్స్ అనేవి కోబాల్ట్ తయారు చేస్తున్నారండి. దానికి బదులు మెగ్నీషియంని ఉపయోగించి క్యాథోడ్లో ఉపయోగించి మెగ్నీషియాన్ని క్యాథోడ్గా ఉపయోగించి కొత్త బ్యాటరీ టెక్నాలజీ, మెయిన్ ఎలక్ట్రికల్ బ్యాటరీ టెక్నాలజీని అభివృద్ధి చేసిన భారతీయ సంస్థ ఏది? సో దీని ఆన్సర్ వచ్చేసరికి రూర్కేలా అండి. NIT రూర్కేలా వాళ్ళు ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఇది చాలా ఖరీదుతో కూరుకుంది. మెగ్నీషియం మనకి తేలిగ్గా దొరికే ఒక లోహం కాబట్టి దాంతో తయారు చేయొచ్చు అని చెప్పి వాళ్ళు ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. NIT రూర్కేలా పరిశోధకులు కోబాల్ట్ లేకుండా మెగ్నీషియం ఆధారిత క్యాథోడ్ మెటీరియల్స్ని అభివృద్ధి చేశారు. ఇవి తక్కువ ఖర్చుతో పర్యావరణ హితంగా ఉంటూ ఎలక్ట్రిక్ వాహన బ్యాటరీలకు భవిష్యత్తులో సరైన ప్రత్యామ్నాయంగా మారవచ్చు. ఇటీవల భారతదేశపు తొలి స్వదేశీ AI సర్వర్ను ఎవరు రూపొందించారు? సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వర్ అండి, భారతదేశపు తొలి
స్వదేశీ ఏఐ సర్వర్ని ఎవరు రూపొందించారు? సో దీని ఆన్సర్ వచ్చేసరికి వివిడిఎన్ టెక్నాలజీస్ అనే సంస్థ దీన్ని రూపొందించింది. దీని పేరు రుద్ర-3 అని పిలుస్తున్నారు. ఈ సర్వర్ని రుద్ర-3 అని పిలుస్తున్నారు. ఇది 8 GPU గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్తో దీన్ని రూపొందించబడింది. వివిడిఎన్ టెక్నాలజీస్ ఒక భారతీయ ప్రైవేట్ టెక్నాలజీ సంస్థ. దీని ప్రధాన కార్యాలయం హర్యానాలో ఉంది, గురుగ్రావ్. సో అది మనకి భారతదేశపు తొలి స్వదేశీ ఏఐ సర్వర్ అండి. భారత నౌకాదళంలో తాజాగా చేరిన ఐఎన్ఎస్ అర్నాలా అనే దాన్ని ఏ సంస్థ రూపొందించింది? భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ అర్నాలను రూపొందించిన సంస్థ ఏది అంటే ఆన్సర్ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్, కలకత్తా. ఈ సంస్థ ఈ ఐఎన్ఎస్ అర్నాలా అనే దాన్ని రూపొందించింది. అది దేనికో, అసలు అర్నాలా వల్ల ఉపయోగం ఏంటనేది ఒకసారి చూద్దామండి. ఐఎన్ఎస్ అర్నాలా అనేది భారత నౌకాదళంలోకి ఇటీవల ప్రవేశపెట్టిన ఒక ముఖ్యమైన యుద్ధ నౌక. ఇది అత్యాధునిక సోనార్ వ్యవస్థలను కలిగి ఉంటుంది. దీంతో సముద్రపు అడుగున నిఘా పెట్టడం, శత్రు జలాంతర్గాములు గుర్తించడం మరియు వాటిని నాశనం చేయడం వంటి కార్యక్రమాలను ఇది నిర్వహిస్తుంది. ఇది లోతైన సముద్రంలోనే కాకుండా తీర ప్రాంత జలాల్లో కూడా వేగంగా సులభంగా కదలగలదు. సో వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది షాలో వాటర్స్లో కూడా ఈజీగా కదలగలదు. కాబట్టి క్వశ్చన్స్లో షాలో వాటర్ అని కూడా ఇస్తాడండి. కాబట్టి గుర్తుపెట్టుకుని ఐఎన్ఎస్ అర్నాలా లోతైన సముద్ర జలాల్లోనే కాదు, లోతు తక్కువ సముద్ర జలాల్లో కూడా ఇది సులభంగా ఈజీగా కదలగల టెక్నాలజీ దీని సొంతం అనమాట అండి. ఇటీవల 10 GBps ఫిక్స్డ్ బ్రాడ్బ్యాండ్ ప్రారంభించిన దేశం ఏది? ఆన్సర్ వచ్చేసరికి చైనా అండి. చైనా దీన్ని ప్రారంభించింది. 10G నెట్వర్క్ అంటండి. 10 GBps సెకండ్కి 10 జీబీల డేటా ట్రాన్స్ఫర్ చేయగల నెట్వర్క్ని ఇది సాధించింది. ఇటీవల న్యూక్లియర్ పదార్థాలు లేని హైడ్రోజన్ ఆధారిత బాంబును పరీక్షించిన దేశం ఏది? సో మామూలుగా హైడ్రోజన్ బాంబు వెలువడినప్పుడు ఖచ్చితంగా రేడియేషన్ ఉంటుందండి. అటువంటి రేడియేషన్ ఏమీ లేని హైడ్రోజన్ ఆధారిత బాంబును పరీక్షించిందంటే ఆ దేశం ఏది అంటే చైనా అండి. ఇది కూడా చైనాయే. చైనా ఇటీవల ఈ హైడ్రోజన్ బాంబును పరీక్షించింది. చైనా శాస్త్రవేత్తలు 2 కిలోల బరువు గల హైడ్రోజన్ ఆధారిత పేలుడు పరికరాన్ని పరీక్షించారు. ఈ పరికరం మెగ్నీషియం హైడ్రైడ్ అనే పదార్థాన్ని ఉపయోగించి న్యూక్లియర్ పదార్థాలు లేకుండా 1000 డిగ్రీల సెల్సియస్ పైగా ఉష్ణోగ్రతలు సృష్టించారు. సో అంత ఉష్ణోగ్రత వచ్చిందంటే అక్కడ ఏదన్నా సరే మసి అయిపోవాల్సిందేనండి. ఈ పేలుడు 15 రెట్లు ఎక్కువ సమయం కొనసాగింది. సో ఇది సాధారణ TNTతో పోలిస్తే చాలా ఎక్కువ ఉష్ణోగ్రతని డెవలప్ చేసిందంటే చాలా భయంకరమైన బాంబు అనమాట అండి. బట్ రేడియేషన్ లేదు. సో అది చైనా అభివృద్ధి చేసింది. DRDO అభివృద్ధి చేసిన 30 కిలోవాట్ల లేజర్ వ్యవస్థను కర్నూలులోని నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్లో ఇటీవల పరీక్షించారు. సో ఆంధ్రప్రదేశ్లో దీన్ని పరీక్షించారు కాబట్టి ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అయ్యి ఉండొచ్చు మనకి. ఈ లేజర్ వ్యవస్థకు పెట్టిన పేరేంటి? సో ఇటీవలే లేజర్స్తో శత్రు దేశాల విమానాలను కానీ శత్రు దేశాలకు సంబంధించిన వాటిని యుద్ధ విమానాన్ని నాశనం చేస్తున్నారండి. అటువంటి టెక్నాలజీని భారతదేశం కర్నూలులోని నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్లో పరీక్షించిందండి. దానికి పెట్టిన పేరేంటి అని చెప్పి ఆప్షన్స్ ఏమో అగ్నిపి, అస్త్ర MK1, MK2A డ్యూ, పృథ్వీ-2 అని చెప్పి ఇవ్వడం జరిగింది. దీని ఆన్సర్ సి అండి. MK2A డ్యూ అనేది దీని యొక్క పేరు. సో ఇది 30 కిలోవాట్ల శక్తి కలిగి ఫిక్స్డ్ వింగ్ డ్రోన్లు, స్మార్ట్ డ్రోన్లు, మిస్సైల్స్ మరియు ఇతర లక్ష్యాన్ని 5 కిలోమీటర్ల దూరం వరకు ఇది నాశనం చేయగలదు. సో 5 కిలోమీటర్ల దూరంలో ఉండగానే డ్రోన్స్ అన్నిటిని ఇది పేల్చేయగలదంటండి. ఇప్పటి వరకు ఈ వ్యవస్థ కలిగిన అమెరికా, రష్యా, చైనాల సరసన భారతదేశం చేరింది. హైదరాబాద్లో DRDO ల్యాబ్, సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ వారు దీన్ని అభివృద్ధి చేశారు. సో ఎవరు అభివృద్ధి చేశారో కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇది లేజర్. డ్యూ అంటే డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్, అదండి డ్యూ ఫుల్ ఫాము. నెక్స్ట్ భారతదేశం ఇటీవల విజయవంతంగా పరీక్షించిన దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబు పేరేంటి? సో ఎక్కువ దూరం వెళ్ళగల గ్లైడ్ బాంబ్ అండి. సో దీన్ని గ్లైడ్ చేస్తారు, ఎక్కువ దూరం వెళ్ళి దాన్ని మా లక్ష్యాన్ని చేరుకుంటుంది. దీని పేరేంటి? లాంగ్ రేంజ్. దీని పేరేంటి అని అడిగారు. ఆన్సర్ గౌరవ్ అండి. ఇక్కడే కనపడుతుంది మీకు బొమ్మలోనే గౌరవ్ అని కనపడుతుంది. సో ఈ గ్లైడ్ బాంబు 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను నాశనం చేయగలదు. ఇది
ఒరిస్సా తీరంలో దీన్ని ఈ పరీక్ష నిర్వహించారు. ఈ బాంబును డిఆర్డీఓకు చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్ హైదరాబాద్ మరియు పూణేలోని ఆర్మెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ వారు వీటిని అభివృద్ధి చేయడం జరిగింది. ఇది గౌరవ్. నెక్స్ట్, భారత సైన్యంలోని 2వ ఆర్మ్ బ్రిగేడ్ తొలిసారి అత్యాధునిక ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్లను విజయవంతంగా పరీక్షించింది. ఈ ప్రయోగం ఎక్కడ నిర్వహించబడింది? సో ఫస్ట్ పర్సన్ వ్యూ అంటే అర్థం ఏంటంటే మన కంటికి గూగుల్స్ పెట్టుకుంటామండి. ఈ డ్రోన్ వెళ్తున్నప్పుడు అందులో ఉండే కెమెరా ద్వారా మనకి ఎక్కడ ఏమున్నాయి అనేది మనం ఇక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. దాన్ని ఫస్ట్ పర్సన్ వ్యూ అంటాం. ఇటువంటి దాన్ని భారత సైన్యం అభివృద్ధి చేసిందంటండి, పరీక్షించింది. ఇక్కడ 2వ ఆర్మ్ బ్రిగేడ్ అంటే మనకి ఆర్మ్ బ్రిగేడ్స్ చాలా ఉంటాయి. ఈ ఒక దళం అన్నమాట. భారత సైన్యంలో ఒక దళం ఇది. వాళ్ళు దీన్ని మొట్టమొదటిసారి ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఇది ఎక్కడ నిర్వహించారు అని అడుగుతున్నారండి క్వశ్చన్. సో దీని ఆన్సర్ వచ్చేసరికి మనకి చండీగఢ్లోని పఠాన్కోట్ సెక్టార్లో ఈ 2వ ఆర్మ్ బ్రిగేడ్ వారు దీన్ని ఈ టెక్నాలజీని పరీక్షించారు. ఏంటిది? ఫస్ట్ పర్సన్ వ్యూ. తొలిసారిగా ఈ టెక్నాలజీని వాళ్ళు పరీక్షించడం జరిగింది. సో భారత సైన్యం ముఖ్యంగా ఫ్లూర్ డి లీస్ బ్రిగేడ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చెందిన టెర్మినల్ ఇది. బాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ చండీగఢ్తో కలిసి ఈ డ్రోన్లను అభివృద్ధి చేసింది. సో ఒకసారి ఎవరు అభివృద్ధి చేశారో చూసుకోండి. దీన్ని డిఆర్డీఓకి చెందిన టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ దానితో కలిసి ఎవరో ఫ్లూర్ డి లీస్ బ్రిగేడ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఒకసారి అండి, నేను తప్పు చదువుతున్నాను, ఒకసారి ఉండండి. సో దీన్ని ముఖ్యంగా ఎవరు అభివృద్ధి చేశారంటే ఫ్లూర్ డి లీస్ బ్రిగేడ్ అండి. సో ఇది వాళ్ళు పెట్టుకునే ఒక చిహ్నం పేరు ఇది, ఫ్లూర్ డి లీస్ అనేది. సో ఆ బ్రిగేడ్ వారు డిఆర్డీఓకి చెందిన టెర్మినల్ బాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ వీళ్ళు కలిసి దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో ఒక భాగం. సో పైలట్ గూగుల్స్ ద్వారా డ్రోన్ కెమెరా ద్వారా ప్రత్యక్ష వీడియో ఫీడ్ని చూస్తూ డ్రోన్ నియంత్రిస్తూ ఉంటాడు. ఇది పైలట్కు డ్రోన్ లోపల కూర్చుని చూస్తున్నట్టుగా అనుభూతినిస్తుంది. తద్వారా లక్ష్యంపై పూర్తి నియంత్రణ ఉంటుంది. ఈ డ్రోన్లో పేలోడ్తో కూడిన వస్తువులు మోసుకెళ్తుంది కాబట్టి ఇది అక్కడికి వెళ్ళిన తర్వాత తనంతట తాను పేలిపోయి లక్ష్యాన్ని నాశనం చేస్తుంది. సో ఇది కేవలం ఒక్కసారి మాత్రం ఉపయోగించడానికి వీటిని తయారు చేశారంటండి. సో అది ఈ ఫస్ట్ పర్సన్ వ్యూకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అండి. భారతదేశం ఇటీవల విజయవంతంగా పరీక్షించిన వాటర్ డ్రోన్ పేరేంటి? సో వాటర్ డ్రోన్ పరీక్షించిందండి భారతదేశం. దాని పేరేంటి అంటే HEAUV దాని పేరు అది. సో దాని గురించి ఒకసారి చూద్దాం. భారతదేశం ఇటీవల విజయవంతంగా పరీక్షించిన వాటర్ డ్రోన్ పేరు హై ఎండ్యూరెన్స్ ఆటానమస్ అండర్ వాటర్ వెహికల్ HEAUV. ఈ డ్రోనును డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యొక్క నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీ వారు దీన్ని అభివృద్ధి చేశారు. సో ఎవరు అభివృద్ధి చేశారనేది చూసుకోండి. నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజీస్ ల్యాబొరేటరీ వారు దీన్ని అభివృద్ధి చేశారు. దీని పేరేంటి? హై ఎండ్యూరెన్స్ ఆటానమస్ అండర్ వాటర్ వెహికల్. నెక్స్ట్, భారతదేశం నిర్మించిన మొదటి స్వదేశీ సముద్ర కాలుష్య నియంత్రణ నౌక పేరేంటి? సముద్రంలో ఉండే కాలుష్యాన్ని, సముద్రంలో కాలుష్యం అంటే ప్రమాదాల్లో ఆయిల్ స్పిల్స్ జరుగుతాయి కదండి, చమురు ఒలికిపోతూ ఉంటుంది. అటువంటి టైంలో ఈ నౌక అక్కడికి వెళ్ళి ఆ నీటి నుంచి చమురుని వేరు చేయగల టెక్నాలజీ దీనికి ఉంటుంది అనమాట అండి. దాని పేరు సముద్ర ప్రతాప్. మీకు ఇక్కడ ఫోటోలో కనపడుతుంది. సముద్ర ప్రతాప్ అనేది మనకి సముద్ర కాలుష్య నియంత్రణ నౌక మొదటిది అనమాట అండి ఇది. దీన్ని గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వారు దీన్ని రూపొందించారు. సముద్ర తీర రక్షణ దళం కోసం దీన్ని నిర్మించబడడం జరిగింది. ఈ భారతదేశంలో ఇటువంటి మొదటిది అనమాట అండి ఇది, సముద్ర కాలుష్య నియంత్రణ నౌక. సో ఇదే సిరీస్లో 2వ కాలుష్య నియంత్రణ నౌకైన సముద్ర ప్రచేత్ను కూడా 2025 జూలై 23 దీన్ని ప్రారంభించారు. సో ఇది ఇంకా లేటెస్ట్ అండి, సముద్ర ప్రచేత్. ఇది దానికి కొంచెం ముందుది. ఇది సముద్ర ప్రతాప్, అది సముద్ర ప్రచేత్. ఈ రెండు కూడా కాలుష్య నియంత్రణ నౌకలు. ఇవి రెండు ఎక్కడ పనిచేస్తున్నాయి అంటే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో ఇవి రెండు పనిచేస్తున్నాయి అన్నమాట అండి, రెండు నౌకలు. పతాహ్ 2 అనే హైపర్సోనిక్ బ్యాలిస్టిక్ మిసైల్ను అభివృద్ధి చేసిన దేశం ఏది? పతాహ్ అంటండి, పతాహ్ 2. దీని ఆన్సర్ వచ్చేసరికి ఇరాన్. ఇరాన్ అనేది ఈ పతాహ్ 2 అనే హైపర్సోనిక్ బ్యాలిస్టిక్ మిసైల్ని అభివృద్ధి చేసింది. పతాహ్ 2 మిసైల్ ఇది హైపర్సోనిక్ వేగం మాక్ 15తో
ప్రయాణించగలదు మరియు 1400 కిలోమీటర్ల దూరం వరకు దీని సామర్థ్యం కలిగి ఉంది. ఈ మిస్సైల్ ప్రధానంగా ఆధునిక మిస్సైల్స్ రక్షణ వ్యవస్థలను అధిగమించడానికి రూపొందించు. ఆ వేగంతో వెళ్ళడం వల్ల ఇతర దేశాల రక్షణ వ్యవస్థలు దీన్ని గుర్తుపెట్టేలోగానే ఇది వెళ్ళి ఢీకొనడం జరుగుతుందండి. దీని పేరు పతాహ్-2 ఇరాన్ అభివృద్ధి చేసింది. ఇటీవల భారతదేశం SIG 716 రైఫిల్స్ కొనుగోలు కోసం ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది? SIG 716 అండి. ఈ రైఫిల్స్ని మన భారతదేశం ఏ దేశం నుంచి కొంటుంది అంటే అమెరికా నుంచి మన భారతదేశం ఈ రైఫిల్స్ని కొనడానికి ఒప్పందం చేసుకుంది. కంపెనీ పేరు ఏంటి అనేది చూసుకోండి. మొత్తం 73,000 రైఫిల్స్ని కొంటుంది. సో కంపెనీ పేరు SIG సోయర్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక్కడ మనం మరికొన్ని ఒప్పందాల గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఏ దేశంతో మనం ఏ ఆయుధాలను మనం పర్చేజ్ చేస్తున్నాం, ఆయుధాలు కానీ మిసైల్స్ కానీ మనం ఏ దేశం నుంచి కొంటున్నామంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. రష్యా నుంచి మనం ఎక్కువగా కొంటా ఉంటామండి. సుకోయ్ యుద్ధ విమానాలు, అలాగే T-90 అనే ట్యాంక్స్, S-400 వెరీ ఇంపార్టెంట్. మనకి ఇది ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఎక్కువగా ఉపయోగపడ్డ పేరు S-400 అండి. ఇవన్నీ మనం రష్యా నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం లేదా మనం పర్చేజింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం. అదే అమెరికా నుంచి అయితే బోయింగ్ P-81, నెక్స్ట్ మార్టిన్ C-130J సూపర్ హెర్క్యులస్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్, ఇటువంటివన్నీ మనం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి కొనుక్కున్నామండి. ఇక్కడ P అంటే పోయిస్డాన్ ఫర్ మ్యారిటైమ్ సర్వైలెన్స్ అండి. లాక్హీడ్ మార్టిన్ C-130J సూపర్ హెర్క్యులస్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ ఇవన్నీ కూడా మనం అమెరికా నుంచి కొనుగోలు చేస్తున్నాం. అలాగే ఇక్కడ ఈ గన్ ఒకటి. నెక్స్ట్ ఫ్రాన్స్ నుంచి రఫేల్ యుద్ధ విమానాలు, డసాల్ట్ కంపెనీకి సంబంధించిన రఫేల్ యుద్ధ విమానాలు. నెక్స్ట్ కార్పియన్ క్లాస్ సబ్మెరీన్స్, ఇందాక చూసాం P-75 ప్రాజెక్ట్లో ఈ సబ్మెరీన్స్ తయారు చేస్తున్నామని. ఇవన్నీ ఫ్రాన్స్ నుంచి మనం ఫ్రాన్స్ సహాయం తీసుకుంటున్నాం. ఇజ్రాయిల్ నుంచి బరాక్ 8 అండి. బరాక్ 8 మిసైల్ మనం ఇజ్రాయిల్ నుంచి పర్చేజ్ చేస్తున్నాం. హిరాన్ UAVs, స్పైడర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఇదంతా మనం ఇజ్రాయిల్ నుంచి పర్చేజ్ చేస్తున్నాం. ఇక అమెరికా అయిపోయింది కదా, బ్రిటన్ నుంచి అండి, యునైటెడ్ కింగ్డమ్ నుంచి హాక్ అడ్వాన్స్డ్ జెట్ ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్స్, రాల్స్ రాయస్ ఇంజిన్స్, జాగ్వార్ గ్రౌండ్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్, వెస్ట్లాండ్ హెలికాప్టర్స్, ఇవన్నీ కూడా మనం యునైటెడ్ కింగ్డమ్ నుంచి పర్చేజ్ చేస్తున్నాం. ఇంకా జర్మనీ నుంచి HDW సబ్మెరీన్స్, దీన్ని శిశుమార్ క్లాస్ అంటారండి, అండర్ ప్రాజెక్ట్ 75. ఇది ప్రాజెక్ట్ 75I అండి. అది ప్రాజెక్ట్ 75, రెండింటికి కొంచెం తేడా, ఇది ఇక్కడ తప్పడింది. జర్మనీ నుంచి ఏమో ప్రాజెక్ట్ 75I, అదేమో ప్రాజెక్ట్ 75 ఏమో ఫ్రాన్స్ నుంచి. అలాగే ఇది ఆల్రెడీ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ ఇక్కడ అయిపోయింది. పాంతసీర్ వ్యవస్థ రష్యా నుంచి అండి. ఇది మనం కవర్ చేయలేదని ఇక్కడ కవర్ చేశాను. పాంతసీర్ అనే వ్యవస్థ మనం ఎక్కడి నుంచి తీసుకుంటున్నామంటే రష్యా నుంచి తీసుకుంటున్నాం. భారతదేశం ఇటీవల స్పానిష్ దేశంతో జరిగిన మ్యారిటైమ్ పార్ట్నర్షిప్ ఎక్సర్సైజ్లో మన భారతదేశం తరపున పాల్గొన్న నౌక ఏది? భారతదేశం ఇటీవల స్పానిష్ దేశంతో జరిగిన మ్యారిటైమ్ పార్ట్నర్షిప్ ఎక్సర్సైజ్లో, ఇక్కడ క్వశ్చన్ తప్పడింది, భారతదేశం తరపున పాల్గొన్న నౌక ఏది? సో ఆన్సర్ వచ్చేసరికి INS తబార్ అండి. ఈ ఎక్సర్సైజ్లో INS తబార్ అనేది పాల్గొంది. సో భారత్ నౌక INS తబార్ 2024 ఆగస్టు 25న స్పెయిన్లోని మలాగా పోర్ట్లో 2 రోజుల సందర్శన అనంతరం ఆగస్టు 27న స్పానిష్ నౌక అతల్యాతో కలిసి మధ్యధరా సముద్రంలో మ్యారిటైమ్ పార్ట్నర్షిప్ ఎక్సర్సైజ్లో పాల్గొనడం జరిగింది. సో అది INS తబార్ గురించి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఆపరేషన్ సింధూర్లో అత్యున్నత ధైర్యాన్ని ప్రదర్శించిన భారతీయ సైనికుల కోసం ఎన్ని సైనికులకు సర్వోత్తమ యుద్ధ సేవా మెడల్ ప్రకటించబడింది? సో ఇది ఈ మధ్య వెరీ రీసెంట్ అండి, ఆగస్ట్ కరెంట్ అఫైర్. ఇది సర్వోత్తమ యుద్ధ సేవా మెడల్ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్లో అత్యధిక ధైర్య సాహసాలు ప్రదర్శించిన భారత సైనికుల కోసం మొత్తం ఎన్ని ఇవ్వడం జరిగింది అనేది క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో దీని ఆన్సర్ వచ్చేసరికి 7 అండి. 7 మందికి సర్వోత్తమ యుద్ధ సేవా మెడల్ ఇవ్వడం జరిగింది. సో అంటే ఆపరేషన్ సింధూర్ అనే పేరు చూసి ఇక్కడ ఇచ్చాను. యాక్చువల్గా ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి దీనికి సంబంధం లేదండి, ఏమనుకోవద్దు. సరే, మీకు అలాగే ఇచ్చాను కాబట్టి ఒకసారి లేటెస్ట్ కరెంట్ అఫైర్ కాబట్టి చూసేయండి. 7 పథకాలు ఇవ్వడం జరిగిందండి. ఈ పథకాలను 1980 జూన్
2026 నుంచి ఇస్తున్నారు ఇలాగా. ఇది యుద్ధంలో చూపిన విశిష్ట సేవలకు ఇచ్చే అత్యున్నత అవార్డు. సర్వోత్తమ యుద్ధ సేవా మెడల్ యుద్ధ సమయాల్లో నాయకత్వానికి, వ్యూహాత్మక విజయాలకు గుర్తింపుగా ఇస్తారు. ఆపరేషన్ సింధూర్ అనేది మే 7, 2025న జరిగింది. అణుశక్తితో నడిచే 4వ బ్యాలిస్టిక్ మిసైల్ జలాంతర్గామి SSBN-4ను అక్టోబర్ 16, 2024న విశాఖపట్నం సముద్ర తీరంలో నీటిలోకి ప్రవేశపెట్టారు. ఈ జలాంతర్గామి పేరేంటి? సో ఇక్కడ SSBN-4 అండి. ఇందులో 4వ జలాంతర్గామి అంటే ఇది 4వ బ్యాలిస్టిక్ మిసైల్ జలాంతర్గామిని ఇటీవలే విశాఖపట్నం దగ్గర అక్టోబర్ 16, 2020న సముద్రంలో ప్రవేశపెట్టారు. దీని పేరు ఏంటి అంటే INS అరిదమాన్ అనే దాన్ని ప్రవేశపెట్టారు. సో ఒకసారి మిగతా 3 ఏంటో చూద్దామండి. ఈ శ్రేణిలో రెండవది INS అరిగాత్. ఇది ఆగస్టు 29, 2024న విశాఖపట్నంలో దీన్ని కూడా జాతికి అంకితం చేయడం జరిగింది. ఇది కూడా మన కరెంట్ అఫైరే. INS అరిగాత్ ఇది ఆగస్టు 29, 2024న విశాఖపట్నంలో జాతికి అంకితం చేశారు. ఇది రెండవది. ఫస్ట్ది అరిహాంత్ అండి. అన్నిటికంటే ఫస్ట్ది అరిహాంత్, రెండవది అరిగాత్, 4వది అరిదామన్, 3వది ఇంకా మనకి అందలేదండి, ఇన్ఫర్మేషన్ లేదు దాని మీద. 3వది ఏంటి అనేది మనకి ఇంకా తెలియదు. దాని పేరేం పెట్టారో కూడా నాకు ఇంకా ఐడియా లేదు. ఉంటే నేను కంపల్సరీ మీకు ఇక్కడ ప్రొవైడ్ చేసేవాడిని. సో మొదటిది అరిహంత్, రెండవది అరిగాత్, 4వది అరిదామన్. ఇటీవల పరీక్షించిన పినాకా వ్యవస్థ ఏ రకానికి చెందిన ఆయుధం? సో వాట్ టైప్ ఆఫ్ వెపన్ ఈజ్ ద రీసెంట్లీ టెస్టెడ్ పినాకా సిస్టమ్? సో ఈ పినాకా అనేది క్వాలిటీ ఎయిర్ డిఫెన్స్ క్వాలిటీ కాదు, మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ అని కనబడుతున్నాయి కదా, మల్టీ బ్యారల్స్. ఒకేసారి ఇది మొత్తం 12 రాకెట్స్ని లాంచ్ చేస్తుంది అనమాట అండి. వితిన్ కొన్ని సెకండ్స్లో టప్ అని పేల్చుకుంటూ వెళ్ళిపోద్దంట. ఇక్కడ ఇచ్చేట 44 సెకండ్స్లో 12 రాకెట్లను ప్రయోగిస్తుంది అంటే ఈ పినాకా వ్యవస్థ అనేది. సో పినాకా వ్యవస్థ అనేది భారత సైన్యం కోసం DRDO అభివృద్ధి చేసిన బహుళ బ్యారల్ రాకెట్ లాంచర్ వ్యవస్థ. ఈ వ్యవస్థను సాధారణంగా పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ MBRL అని పిలుస్తారు. ఈ వ్యవస్థ ఒకే లాంచ్లో 44 సెకండ్ల పాటు 12 రాకెట్లను ప్రయోగించగలదు. ఇది 45 కిలోమీటర్ల నుంచి 90 కిలోమీటర్ల వరకు ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు. సో అది పినాకా గురించి అండి. ద మీడియం రేంజ్ మైక్రోవేవ్ అబ్స్క్యూరెంట్ చాఫ్ రాకెట్ MOCR దీన్ని DRDO ఇటీవల ఇండియన్ నేవీ గురించి అభివృద్ధి చేసింది. దీన్ని ఎవరు అభివృద్ధి చేశారు? DRDOతో పాటు ఇంకెవరు దీన్ని అభివృద్ధి చేశారు? ఇది ఎక్కడ రూపకల్పన జరుగుతుంది? దీన్ని ఎక్కడ డెవలప్ చేస్తున్నారు అనేది క్వశ్చన్ అండి. సో దీని ఆన్సర్ వచ్చేసరికి డిఫెన్స్ ల్యాబొరేటరీ జోధ్పూర్ వారు అభివృద్ధి చేస్తున్నారు DRDO సహకారంతో. సో దాని ఆన్సర్ డిఫెన్స్ ల్యాబొరేటరీ జోధ్పూర్. ఏంటిది అంటే మీడియం రేంజ్ మైక్రోవేవ్ అబ్స్క్యూరెంట్ చాఫ్ రాకెట్. అంటే మైక్రోవేవ్స్ను అడ్డుకుంటుంది అనమాట అండి. అంటే అర్థం ఏంటంటే రాడార్స్ ఎప్పుడు కూడా మైక్రోవేవ్స్ని జనరేట్ చేసి మైక్రోవేవ్స్ని డిటెక్ట్ చేస్తాయి. కాబట్టి ఇది మైక్రోవేవ్స్ని ఎప్పుడైతే అడ్డుకుంటుందో ఇది ఎదుటి అవతల రాడార్కి చిక్కకుండా ప్రయాణించగల టెక్నాలజీ దీని సొంతం అనమాట అండి. అదే ఈ మైక్రోవేవ్ అబ్స్క్యూరెంట్ చాఫ్ అంటే. ఈ రాకెట్ కొన్ని మైక్రాన్ల వ్యాసంతో ఉండే ప్రత్యేక రకం ఫైబర్ను ఉపయోగిస్తారు దీన్ని తయారు చేయడంలో. ఈ ఫైబర్లు మైక్రోవేవ్ని మరుగుపరుస్తాయి, అంటే దాన్ని మ్యానిపులేట్ చేస్తాయి, మైక్రోవేవ్లకు చిక్కకుండా చేస్తాయి అనమాట అండి. అనే ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఇది ఒక కవచాన్ని సృష్టిస్తుంది. రాకెట్ను ప్రయోగించినప్పుడు ఇది ఫైబర్ను అంతరిక్షంలోకి వెదజల్లుతుంది. ఇవి మైక్రోవేవ్ అబ్స్క్యూరెంట్ క్లౌడ్ని ఏర్పరుస్తాయి. కాబట్టి అలా మైక్రోవేవ్స్కి ఇది చెక్కదు, మైక్రోవేవ్స్ దీన్ని గుర్తుపట్టలేవు అనమాట అండి. సో రాడార్లకు పట్టుపడకుండా చేయడం. ఈ మేఘం ఒక కవచంలా పనిచేసి శత్రు రాడార్ వ్యవస్థకు మరియు రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్లు ఉన్న ప్రమాదాల నుంచి నావికాదళ ప్లాట్ఫామ్లు గుర్తించి రక్షిస్తుంది. అలాగే వీటిని ట్రాక్ చేయడం కూడా కష్టం అవుతుంది అనమాట అండి అవతల దేశాలకి. సో అది మనకి మైక్రోవేవ్ అబ్స్క్యూరెంట్ చాఫ్ సాంకేతికత అంటే. నెక్స్ట్, ద వరల్డ్స్ ఫస్ట్ 100% హైడ్రోజన్ పవర్ ప్యాసింజర్ ఫెర్రీ. సో 100% హైడ్రోజన్తో నడిచే ప్రయాణికుల నౌక ఎక్కడ రూపొందించబడింది? సో పూర్తిగా హైడ్రోజన్తో నడిచే నౌక అండి. ఇది ఎక్కడ రూపొందించబడింది అంటే ఆన్సర్ శాన్ ఫ్రాన్సిస్కో, యునైటెడ్ స్టేట్స్లో శాన్ ఫ్రాన్సిస్కోలో దీన్ని వాడుతున్నారు. 100%తో ఇది హైడ్రోజన్తో నడుస్తుంది అంటండి నౌక. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని భూమి వాతావరణంలోకి సురక్షితంగా కూల్చేందుకు నాసా ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది? సో 2030 నాటికి మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని నెమ్మదిగా భూ వాతావరణంలోకి
తీసుకొచ్చి సముద్రంలో పడిపోయేలాగా ఎవరికి హాని కలగకుండా చేసేలాగా ఒక ఒప్పందాన్ని ఇటీవల నాసా కుదుర్చుకుందండి. ఏ సంస్థ అంటే స్పేస్ ఎక్స్తో. సో దీని ఆన్సర్ స్పేస్ ఎక్స్. సో మనకి ఐఎస్ఎస్ 1995లో ప్రారంభమైంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ 1998లో ప్రారంభమైంది. ఇది రష్యా, అమెరికా, యూరప్, జపాన్, కెనడా వంటి దేశాలు కలిపి దీన్ని నిర్మించాయి. ఐఎస్ఎస్కు 2030 వరకు మాత్రమే ఉపయోగించేందుకు ప్రణాళిక ఉంది. 2024 జూన్లో నాసా స్పేస్ ఎక్స్ సంస్థకు $843 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన ఒప్పందాన్ని ఇచ్చింది. కాబట్టి దీన్ని నెమ్మదిగా భూమి మీదకి తీసుకొచ్చి సముద్రంలో పడేటట్లు చేస్తారనమాట అండి. ఆగస్టు 13, 2024న భారతదేశం తన అత్యాధునిక కామికాజీ డ్రోన్లు, అదే ఆత్మాహుతి డ్రోన్లను ఆవిష్కరించింది. ఈ డ్రోన్లను ఏ సంస్థ రూపొందించింది? లాయిటరింగ్ మ్యూనిషన్స్ అంటేనే గుర్తుపెట్టుకోండి. ఆ పదం ఎక్కడైనా వచ్చిందంటే అవి ఆత్మాహుతి డ్రోన్లు అని అర్థం అండి. కామికాజీ డ్రోన్లు అన్నా కూడా ఆత్మాహుతి డ్రోన్లే. వీటిని రూపొందించిన సంస్థ ఏది అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ అండి. ఆన్సర్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్. సో దీని ఆన్సర్ బి అండి. నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ వారు అత్యాధునిక కామికేజ్ డ్రోన్లు తయారు చేస్తున్నట్లు ప్రకటించారు. వీటి పొడవు 2.8 మీటర్లు, 3.5 మీటర్ల రెక్కలు కలిగి 120 కిలోమీటర్ల బరువు ఉంటాయి. ఈ డ్రోన్లు 25 కేజీల పేలుడు పదార్థాలను మోసుకెళ్ళగలదు మరియు గరిష్టంగా గంటకి 180 కిలోమీటర్ల వేగంతో 1000 కిలోమీటర్లు నిరంతరం ప్రయాణించగల టెక్నాలజీ దీని సొంతం. దీని ఇంజిన్ అంతా కూడా స్వదేశీతో పరిజ్ఞానంతో రూపొందించారంటండి. నెక్స్ట్, సైనికుల కోసం విద్యుత్ ఉత్పత్తి చేసే బోట్లను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? సో సైనికులు మార్చ్ చేస్తున్నప్పుడు కానీ నడుస్తున్నప్పుడు కానీ వాళ్ళ బోట్లలో కరెంట్ ఉత్పత్తి అవుతుందండి. తద్వారా వాళ్ళు ఛార్జింగ్స్ అవి పెట్టుకోవచ్చు, సెల్ ఫోన్ ఛార్జింగ్స్ లాంటివి చేయొచ్చు. సో ఆ సంస్థ ఏంటి, ఎవరి దీన్ని రూపొందించిన సంస్థ ఏంటి అంటే ఆన్సర్ ఐఐటి ఇండోర్ వారు దీన్ని రూపొందించారు. సో దీని ఆన్సర్ ఐఐటి ఇండోర్ అండి. నెక్స్ట్, హెచ్ఎల్ఆర్ పేరుతో భారతీయ శాస్త్రవేత్తలు ఒక అధునాతన న్యూక్లియర్ రియాక్టర్ను రూపొందించారు. హెచ్ఎల్ఆర్ పూర్తి రూపం ఏంటి? హెచ్ఎల్ఆర్ అంటే ఏంటి అని అడిగాడండి. హైడ్రోజన్ లో ఎనర్జీ రియాక్టరా, హై లెవెల్ రియాక్టరా, హైబ్రిడ్ లీనియర్ రియాక్టరా? ఇది క్వశ్చన్. సో 36 క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి హైడ్రోజన్ లో ఎనర్జీ రియాక్టర్ అండి. సో దీనిని శాస్త్రీయంగా లో ఎనర్జీ న్యూక్లియర్ రియాక్టర్ అని కూడా పిలుస్తారు, లేదా కోల్డ్ ఫ్యూజన్ అని కూడా పిలుస్తారు. ఈ రంగంలో పరిశోధన చేస్తున్న ప్రముఖ భారతీయ సంస్థ హైదరాబాద్కు చెందిన హైలైనర్ టెక్నాలజీస్. వీరు కోల్డ్ ఫ్యూజన్ ప్రక్రియను ఉపయోగించి తక్కువ శక్తి గల అణు రియాక్టర్ను అభివృద్ధి చేస్తున్నారు. దానికి పేటెంట్ కూడా పొందారు. హైలైనర్ బృందంలో మాజీ డిఆర్డిఓ డైరెక్టర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రహ్లాద్ రామారావు గారు ఒక ముఖ్య అధికారిగా ఇక్కడ పనిచేస్తున్నారంటండి. సో గుర్తుపెట్టుకోండి, హైడ్రోజన్ లో ఎనర్జీ రియాక్టర్, తక్కువ ఖర్చుతో ఇక్కడ వీళ్ళు కరెంటును ఉత్పత్తి చేస్తారు అణు రియాక్టర్ ద్వారా. దీన్ని రూపొందించిన సంస్థ ఏంటి అంటే మనకి హైలైనర్ టెక్నాలజీస్, హైదరాబాద్కి చెందిన టెక్నాలజీ సంస్థ అంటండి ఇది. నెక్స్ట్, భారతదేశం ఇటీవల విజయవంతంగా పరీక్షించిన తొలి పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ పేరేమిటి? సో గుర్తుపెట్టుకోండి, తొలి పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ పేరేంటి అంటే రూమీ-1 అంటండి. సో ఇందాక ఒకటి వచ్చింది స్టార్టింగ్లో, పుష్పక్ రీయూజబుల్ లాంచ్ వెహికల్. ఇది రీయూజబుల్ హైబ్రిడ్ రాకెట్ అండి. దీని పేరు ఏంటి అంటే రూమీ-1. రూమీ-1 అనేది భారతదేశం ప్రయోగించిన మొదటి పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్. దీన్ని ఇస్రో రూపొందించలేదంటే దీన్ని చెన్నైకి చెందిన ఒక స్టార్టప్ కంపెనీ స్పేస్ జోన్ ఇండియా అనే సంస్థ మరియు మార్టిన్ గ్రూప్ అనే సంస్థ సంయుక్తంగా దీన్ని తయారు చేశాయి. 2024 ఆగస్టులో తమిళనాడులోని చెన్నై తీరంలో తిరువిడందై అనే గ్రామంలో ఈ రాకెట్ని విజయవంతంగా ప్రయోగించారు. ఈ రాకెట్ సుమారు 80 కిలోలు కలిగి ఉంది. ఇది కిలో కన్నా తక్కువ బరువు ఉండే 3 క్యూబ్ శాటిలైట్లను మరియు 50 పికో శాటిలైట్లను ఉపకక్షలోకి మోసుకెళ్ళింది. ఈ చిన్న ఉపగ్రహాలు భూగోళంపై గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులు, ఓజోన్ పొర వంటి వాటిపై పరిశోధన చేయడానికి డేటాను సేకరిస్తాయి. సో ఇది రీయూజబుల్ హైబ్రిడ్ రాకెట్ అండి. చిన్న చిన్న ఉపగ్రహాలను, మినీ ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఉపయోగిస్తారు. దీని పేరు రూమీ-1. జాతీయ సూపర్ కంప్యూటర్ మిషన్ కింద ప్రధానమంత్రి మోదీ గారు ఇటీవల ప్రారంభించిన 3 సూపర్ కంప్యూటర్ల పేరేంటి? సో 3 సూపర్ కంప్యూటర్లని ప్రారంభించారండి మోదీ గారు ఇటీవల. సో వాటి పేరేంటి అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. పైగా ఇది జాతీయ సూపర్ కంప్యూటర్ మిషన్లో భాగంగా వీటిని రూపొందించారు అని. సో ఆన్సర్ పరం రుద్ర అండి.
వీటి పేరు. పరం రుద్ర సూపర్ కంప్యూటర్స్ అనే వాటిని రూపొందించారు. సో నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అనేది ఎప్పుడు ప్రారంభమైందని కూడా క్వశ్చన్ అడగవచ్చు. 2015లో ప్రారంభమైంది. దీనిని సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వారు సంయుక్తంగా వీటిని నిర్వహిస్తున్నారు. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సిడాక్ పూణే మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఐఐఎస్సి బెంగళూరు ఈ మిషన్ని అమలు చేస్తున్నారు. ఏ మిషన్ని? ఈ ఎన్ఎస్ఎం అనే మిషన్ని వీళ్ళిద్దరూ పర్యవేక్షిస్తున్నారండి. ఎవరు? సిడాక్ పూణే, అలాగే ఐఐఎస్సి బెంగళూరు. పరం శివ ఐఐటి భువనేశ్వర్ వారు ఏర్పాటు చేశారు దీన్ని. పరం శివ ఇది మొదటి సూపర్ కంప్యూటర్ అండి. ఈ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్లో భాగంగా ఏర్పాటు చేయబడ్డ మొదటి సూపర్ కంప్యూటర్ ఏది అని బిస్ట్ అడిగితే మాత్రం ఆన్సర్ పరం శివ అవుతుంది. ప్రస్తుతం ఓపెన్ చేసింది పరం రుద్ర అండి. ఇవి 3. ఫస్ట్ ఓపెన్ చేసింది పరం శివ. ఈ రుద్ర సర్వర్ అనేది కూడా ఓపెన్ చేశారు. ఇది స్వదేశీయంగా అభివృద్ధి చేసిన సర్వర్ ప్లాట్ఫామ్. అది రుద్ర. సర్వర్ పేరు రుద్ర అండి. ఇది పరం రుద్ర సూపర్ కంప్యూటర్స్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. త్రినేత్ర ఇంటర్ కనెక్ట్ ఇది రెండవదండి. హై స్పీడ్ నెట్వర్క్ను రూపొందించడంలో త్రినేత్ర ఇంటర్ కనెక్ట్ అనేది హై స్పీడ్ నెట్వర్క్ను రూపొందించడంలో దేశీయ ప్రయత్నాలు ఫలించి దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. త్రినేత్ర అనేది హై స్పీడ్ ఇంటర్ కనెక్టివిటీని ఇస్తుందంటండి. అది త్రినేత్ర. ఇది కూడా నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్లో భాగంగానే రూపొందించారు. పరం ప్రవేగ్ దీన్ని బెంగళూరు వాళ్ళు రూపొందించారు. పరం ప్రవేగ్ అనే సూపర్ కంప్యూటర్ని బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ వారు అభివృద్ధి చేశారు. పరం ప్రవేగ్. సో ఇప్పుడు చూసుకోండి ఒకసారి. ఈ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్లో భాగంగా ఇప్పుడు దాకా 3 రకాల సూపర్ కంప్యూటర్స్ అభివృద్ధి చేశారు. మొదటిది పరం శివ, ఇంకోటి పరం ప్రవేగ్, ఇప్పుడు పరం రుద్ర అండి. అది 3వది. అంటే నేను ఇది 3వది, ఇది 2వది చెప్పబోయి త్రినేత్ర 2వది అని చెప్పేశాను. త్రినేత్ర అనేది ఇంటర్నెట్ కనెక్టివిటీని ఇచ్చే ఒక ప్లాట్ఫామ్ అది త్రినేత్ర అనేది. పరం ప్రవేగ్ అనేది 2వది, పరం శివ అనేది మొదటిది, ఇప్పుడు 3వది పరం రుద్ర అనమాట అండి. సో నెక్స్ట్, ప్రస్తుతం భారతదేశంలో అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ ఏది అంటే ఐరావత్. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ప్రస్తుతం భారతదేశంలోని అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ పేరు ఐరావత్. ఇది పూణేలోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సిడాక్లో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇది సూపర్ కంప్యూటర్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అండి, మీకు యూజ్ఫుల్ అవుతుందని మొత్తం అంతా ఇక్కడ సేకరించడం జరిగింది. నెక్స్ట్, సెప్టెంబర్ 1 నుంచి 14 వరకు నిర్వహించిన భారతదేశం థాయిలాండ్ మధ్య 14వ విడత జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ పేరేంటి? సో 2024 సెప్టెంబర్ 1 నుంచి 14 వరకు 2025 ఇది జరగబోయేది. ఇది 2025 సెప్టెంబర్ 1 నుంచి 14 వరకు నిర్వహించవలసిన భారత్ థాయిలాండ్ మధ్య 14వ విడత జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ పేరేంటి? సో జరగబోయేది అనమాట. వెరీ రీసెంట్ కరెంట్ అఫైర్స్. ఇది న్యూస్లో కనపడి మీకు సరే ఉపయోగపడుతుంది కదా అని ఇక్కడ ఇచ్చానండి. దీని పేరేంటి? సో దీని ఆన్సర్ వచ్చేసరికి ఆపరేషన్ మైత్రి అండి. ఆపరేషన్ కాదు, ఎక్సర్సైజ్ మైత్రి అని దీన్ని పిలుస్తున్నారండి. ఇది ఎప్పుడు జరుగుతుందంటే సెప్టెంబర్ 1 నుంచి 14 వరకు జరుగుతుంది. సంవత్సరం ఇవ్వాల్సింది, ఇవ్వకపోవడం నేను కన్ఫ్యూజ్ అయ్యాను. ఇది 2025లో జరగబోయేదండి. ఇది 14వ ఎడిషన్ ఇండియా థాయిలాండ్ జాయింట్ మిలిటరీ బైలాటరల్ ఎక్సర్సైజ్. దీని ఎక్సర్సైజ్ మైత్రి అంటారు. ఈ షెడ్యూల్డ్ ఫ్రమ్ సెప్టెంబర్ 1 to 14, 2025. ఎక్కడ జరుగుతుందంటే మేఘాలయలో ఇది నిర్వహించబోతున్నారు. ఫారెన్ ట్రైనింగ్ నోడ్ ఉమ్రోయ్ మేఘాలయలో ఇది జరుగుతుంది అన్నమాట. ఈ క్రింది ఏ విమానాశ్రయంలో స్వయం శక్తితో పనిచేసే ఇండోర్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సదుపాయం ప్రారంభించబడింది? సో ఏ విమానాశ్రయంలో స్వయం శక్తితో పనిచేసే ఇండోర్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సదుపాయం పనిచేస్తుంది అని ఇచ్చాడండి. దీని ఆన్సర్ అసలు తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ టెక్నాలజీ అందుబాటులో ఉంది. బ్యాటరీ అవసరం లేకుండానే ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ అనేది జరుగుతుంది అంటండి. ఇక్కడ మిగతా అన్ని చోట్ల బ్యాటరీ అవసరం అవుతుంది. ఇక్కడ ఏంటి అంటే స్వయం శక్తితో పనిచేసే సెల్ఫ్ పవర్డ్ ఇండోర్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సదుపాయం ఎక్కడ ప్రారంభించబడిందో తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రారంభించిన ఈ స్వయం శక్తితో పనిచేసే ఇండోర్ ఎయిర్ క్వాలిటీ ఇది CSIR NIIST వారు రూపొందించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు దీన్ని రూపొందించారు. బ్యాటరీ సహాయం లేకుండానే స్వయం శక్తితో ఇది పనిచేస్తుంది.
నెక్స్ట్ సైబర్ క్యాబ్ పేరుతో డ్రైవర్ లేకుండానే నడిచే రోబో ట్యాక్సీని ఇటీవల రూపొందించిన సంస్థ ఇది. సో అటానమస్ కార్ అండి, డ్రైవర్ సహాయం లేకుండా నడుస్తుందట. సైబర్ క్యాబ్ అని పేరు పెట్టారు. దీన్ని రూపొందించిన సంస్థ ఏదంటే టెస్లా అండి. టెస్లా అనేది ప్రముఖ విద్యుత్ వాహనాల తయారీ సంస్థ, అది దీన్ని తయారు చేసింది. పుట్టుకతోనే చూపు కోల్పోయిన వారికి తిరిగి చూపు ఇచ్చే ప్రయోగాత్మక పరికరమైన బ్లైండ్ సైట్, దీన్ని రూపొందించిన సంస్థ ఏది అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు ఎలన్ మస్క్ కనపడ్డాడు అంటేనే అది స్టార్లింక్ లేదా న్యూరాలింక్ ఇటువంటివి అవుతాయండి. కాబట్టి దీని ఆన్సర్ న్యూరాలింక్. న్యూరాలింక్ సంస్థ పుట్టుకతోనే అంధత్వంతో పుట్టే వాళ్ళకు కూడా ఇది చూపు కల్పించగలదంటండి. బ్లైండ్ సైట్ అనే ఒక పరికరాన్ని వీళ్ళు రూపొందించారు. నెక్స్ట్ ఇటీవల శాతాన్ 2 అనే పేరుతో పరీక్షించిన ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ను రూపొందించిన దేశం ఏది? శాతాన్ 2 అంటండి. దీన్ని రూపొందించింది ఎవరు అంటే రష్యా. సో దీని అధికారిక పేరు RS-28 సార్మాట్. దీని అసలు పేరు ఇదంటండి, RS-28 సార్మాట్. రష్యా అభివృద్ధి చేసిన ఒక భారీ వ్యూహాత్మక ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణి. దీనిని శాతాన్ 2 అని చెప్పి నాటో కూటమి పిలుస్తుంది. ఎందుకంటే ఇది అత్యంత భయంకరమైనది కాబట్టి దీన్ని శాతాన్తో పోలుస్తున్నారు వాళ్ళు. శాతాన్ 2 అని పిలుస్తున్నారంటండి. దీని అసలు పేరు మాత్రం RS-28 సార్మాట్, రష్యా రూపొందించింది. ఈ విధంగా 18,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదంటే ఇది ప్రపంచంలో ఎక్కడున్నా సరే దాడి చేయగల టెక్నాలజీ రష్యా వాళ్ళ సొంతం అన్నమాట అండి. ఈ పరిధి కారణంగా రష్యా భూభాగం నుండి ప్రపంచంలో దాదాపు ఏ ప్రదేశానైనా లక్ష్యంగా అది చేసుకోగలదు. సో దీన్ని చూసే ఈ ఉత్తర కొరియా వాళ్ళు కూడా ఒక ఖండాంతర బ్యాలిస్టిక్ మిసైల్ ప్రయోగించారు, మరి పరీక్షించారు. దాని పేరు హసాంగ్ 19. హసాంగ్ 19 అనేది ఏ దేశం వాళ్ళు రూపొందించిన ఖండాంతర బ్యాలిస్టిక్ మిసైల్ అంటే ఆన్సర్ ఉత్తర కొరియా వాళ్ళండి. నెక్స్ట్ ఎయిర్బస్ యొక్క H-130 హెలికాప్టర్ కోసం భారతదేశంలో ఫ్యూజ్లేజ్ ఇంజన్ అసెంబ్లీ చేసే తయారీ బాధ్యతను ఏ సంస్థకు అప్పగించడం జరిగింది? సో విచ్ కంపెనీ ఇన్ ఇండియా హ్యాస్ బీన్ ఎంట్రస్టెడ్ విత్ మ్యానుఫ్యాక్చరింగ్ ద ఫ్యూలేజ్ అసెంబ్లీ ఫర్ ఎయిర్బస్ H-130 హెలికాప్టర్. సో తెలుగు ఇంగ్లీష్లో ఉన్నప్పుడు రెండు ఇచ్చినప్పుడు ఒక్కసారి మీరు ఇంగ్లీష్ని ఎక్కువగా ప్రిఫర్ చేయండి, కొంచెం తెలుగులో అక్షర దోషాలు ఉంటున్నాయండి. సో ఏ కంపెనీ ఈ ఫ్యూలేజ్ ఇంజిన్ అసెంబ్లీ చేసే అవకాశాన్ని చేజిక్కించుకుంది? ఎయిర్బస్కి సంబంధించి H-130 హెలికాప్టర్ ఫ్యూజ్లేజ్ను అసెంబ్లీ చేసే బాధ్యత ఎవరికి అప్పగించారు అంటే ఆన్సర్ మహీంద్రా ఏరోనాటిక్స్కి అప్పచెప్పడం జరిగిందండి. మహీంద్రా సంస్థ ఈ ఒప్పందాన్ని గెలుచుకుంది కాబట్టి ఆన్సర్ మహీంద్రా. ఈ ఎయిర్బస్ అనేది యూరప్కు చెందిన బహుళ జాతీయ విమాన తయారీదారి సంస్థ అండి. దీని ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్లో ఉంది. ఎయిర్బస్ అనేది ఏ దేశానికి చెందిందంటే యూరప్కి చెందింది. అంటే చాలా దేశాలు అందులో భాగస్వామ్యం ఉన్నాయి, అందుకని బహుళ జాతీయ అని ఇవ్వడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్స్ మాత్రం ఫ్రాన్స్లో ఉంది. ఇటీవల బ్రహ్మోస్ ఉత్పత్తి మరియు పరీక్షా కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు? సో బ్రహ్మోస్ క్షిపణి ఉత్పత్తి మరియు పరీక్షా కేంద్రం ఇటీవల ఎక్కడ ప్రారంభించారంటే లక్నోలోని ఉత్తరప్రదేశ్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇటీవల మే 11, 2025న భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు లక్నో ఉత్తరప్రదేశ్లో బ్రహ్మోస్ ఆస్పేస్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ సెంటర్ను వర్చువల్గా దీన్ని ప్రారంభించారు. ఈ సౌకర్యం లక్నోలో ఉత్తరప్రదేశ్లోని డిఫెన్స్ ఇంటీరియర్ కారిడార్లో దీన్ని ప్రారంభించారు. జొరావర్ తేలికపాటి స్వదేశీ యుద్ధ ట్యాంకును ఎవరు సంయుక్తంగా అభివృద్ధి చేశారు? జొరావర్ అంటండి. దీని ఆన్సర్ DRDO మరియు L&T. ఈ జొరావర్ అనేది తేలికపాటి స్వదేశీ యుద్ధ ట్యాంక్ అండి. చాలా తేలిగ్గా ఉంటుంది. దీని విమానాల ద్వారా కూడా యుద్ధ ట్యాంక్ని ఒక చోట నుంచి మరో చోటికి రవాణా చేసే అంత తేలిగ్గా ఉంటుందంటండి జొరావర్ అనేది. సో దీనిని రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ మరియు లారెన్స్ అండ్ ట్రూబో సంస్థలు సంయుక్తంగా తయారు చేసి సుమారు 25 టన్నుల బరువుతో ఇది చాలా తేలిగ్గా ఉంటుంది. దీన్ని ఎత్తైన పర్వతాలు, నదులు మరియు సంక్లిష్టమైన భూభాగాలకు కూడా సులభంగా తరలించవచ్చు. దీని ప్రధాన లక్ష్యం చైనా సరిహద్దులో ఎత్తైన పర్వత ప్రాంతాల్లో, ముఖ్యంగా లడాక్ వంటి ప్రదేశాల్లో శత్రువులను సమర్థంగా ఎదుర్కోవడం కోసం దీన్ని అక్కడ ప్రవేశపెడతారంటండి. గుర్తుపెట్టుకోండి, దీని పేరు జొరావర్. ద కావేరీ ఇంజన్ విచ్ హ్యాస్ బీన్ ఫ్రీక్వెంట్లీ ఇన్ న్యూస్ రీసెంట్లీ వాజ్ డెవలప్డ్ బై విచ్ ఆర్గనైజేషన్? తరచుగా ఇటీవల వార్తల్లో నిలుస్తున్న కావేరీ ఇంజన్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? దీని ఆన్సర్
డిఆర్డిఓ అండి, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేది ఈ కావేరీ ఇంజన్ను అభివృద్ధి చేసింది. తర్వాత కొన్ని కారణాల వల్ల దీన్ని నిలిపివేసిందండి కావేరీ ప్రాజెక్ట్ను. ఇటీవల మళ్ళీ దీన్ని స్టార్ట్ చేయాలని చెప్పి ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. ఇది భారత్ యుద్ధ విమానాల కోసం స్వదేశీ జెట్ ఇంజన్ను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కావేరీ ఇంజన్ ప్రాజెక్టును ప్రారంభించారు. దీని ద్వారా విదేశీ ఇంజన్లపై ఆధారపడడాన్ని తగ్గించడం అనేది ముఖ్య ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్ 1980లో ప్రారంభించారు. ప్రారంభమైనప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ అనేక సాంకేతిక సమస్యలు, నిధుల కొరతతో ఇతర కారణాల వల్ల ఇది ముందుకు సాగలేదండి. సో దీన్ని మళ్ళీ స్టార్ట్ చేయాలని ఇటీవల కొంత అడుగుతున్నారనమాట. ఇటీవల వార్తల్లో ఎక్కువగా నిలిచిన AH-64E అపాచీ హెలికాప్టర్లు మనం ఏ దేశం నుంచి కొనుగోలు చేస్తున్నాం? కొనుగోలు చేయనున్నాయి, కొనుగోలు చేయలేదండి. AH-64E అపాచీ హెలికాప్టర్లు మనం అమెరికా నుంచి కొనుగోలు చేయనున్నాం. సో ఆన్సర్ వచ్చేసరికి సి. ఆపరేషన్ స్పైడర్ వెబ్ అనే దాన్ని ఇటీవల ఏ దేశం చేపట్టింది? ఆపరేషన్ స్పైడర్ వెబ్ అండి, దీని ఆన్సర్ వచ్చేసరికి ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. సో ఆపరేషన్ స్పైడర్ వెబ్ రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో 2025 జూన్ 1న ఉక్రెయిన్ ఏం చేసిందంటే రష్యా లోపల భాగాలకు కూడా, రష్యాలోని లోపల ప్రదేశాలకు కూడా వెళ్ళి దాడి చేసిందండి. రహస్య డ్రోన్ దాడి. దానికి ఆ దేశం పెట్టిన పేరు ఆపరేషన్ స్పైడర్ వెబ్ అని పేరు పెట్టింది. నవదుర్గ టెస్టింగ్ రేంజ్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉంది? సో ఆంధ్రప్రదేశ్లో ఈ నవదుర్గ టెస్టింగ్ రేంజ్ అనేది ఎక్కడ ఉంది అంటే ఆన్సర్ నాగాయలంక, కృష్ణా జిల్లాలో ఉందండి. ఇది నవదుర్గ టెస్టింగ్ రేంజ్. ఇప్పుడు దాకా నేను చెప్పిన బిట్స్లో ఏమన్నా 1-2 మిస్టేక్స్ ఉంటే నేను కంపల్సరీ వాటిని కామెంట్లో పిన్ చేస్తానండి. మీరు కంపల్సరీ నా వీడియో చూసినప్పుడు, ఈ వీడియోయే కాదండి, నా పాత వీడియోలు కానీ లేదా నెక్స్ట్ రాబోయే వీడియోలు ఏది చూసినా మీరు కామెంట్ కూడా చూడండి. పిన్ చేసిన కామెంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కంపల్సరీ అక్కడ నేను మెన్షన్ చేస్తానండి. అది చూడకుండా చాలామంది మళ్ళీ అదే మిస్టేక్ ఉందని చెప్పి కామెంట్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ అది మిస్టేక్ ఉందని నేను కామెంట్ పెట్టిన తర్వాత కూడా ఇంకా పదే మీరు అక్కడ తప్పు చెప్పారు, అక్కడ తప్పు చెప్పారని కామెంట్ చేస్తున్నారండి. తప్పు అనేది ఒకసారి అనుకోకుండా జరుగుతుంది, కావాలని ఎవరు తప్పు చెప్పమండి. కాబట్టి నేను దాన్ని సరి చేయకపోతే మీరు కామెంట్ చేసినా పర్లేదు, నేను కామెంట్ చేసి అక్కడ తప్పు ఉంది సరి చేసుకోండి అని చెప్పి పెట్టినా కూడా మళ్ళీ కామెంట్ చేస్తున్నారండి చాలామంది. సో ఏమనుకోవద్దు, తప్పు వచ్చినప్పుడు నేను దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఒకసారి వీడియో అప్లోడ్ చేసేసిన తర్వాత తప్పు సరి చేయడం కుదరట్లేదండి, మీ అందరికీ తెలిసిందే. చాలామంది ఏమంటారంటే అన్నీ చెక్ చేసుకుని మీరు అప్లోడ్ చేయండి అంటే అప్పుడు ఒక్కొక్క వీడియోకి నాకు 5-6 రోజులు పడుతుందండి. ఏంటంటే మ్యాక్సిమం చెక్ చేసే పెడతామండి, ఒక్కడో చోట మనకి అది మిస్టేక్ దొరుకుతుంది, దాన్ని నేను కామెంట్ చేస్తున్నాను కాబట్టి అదే కామెంట్లో పిన్ చేస్తున్నాను కాబట్టి అది ఒకసారి చెక్ చేసుకోండి దయచేసి. ఎవరైనా తప్పుగా భావిస్తే క్షమించండి. సో దీని ఆన్సర్ నాగాయలంక, కృష్ణా జిల్లా అండి. దీన్ని ఇటీవల ప్రధానమంత్రి మోడీ గారు దీనికి శంకుస్థాపన చేశారు. దీనిని ఇక్కడ దేవుని అని పడింది. దీనిని డిఆర్డిఓ సంస్థ అభివృద్ధి చేస్తుంది. ఇక్కడ కూడా క్షిపణి ప్రయోగాలు భవిష్యత్తులో నిర్వహిస్తారు. ఇటీవల డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించిన స్ట్రాటోస్పిరిక్ ఎయిర్షిప్ ప్లాట్ఫామ్ యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏంటి? సో డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించిన స్ట్రాటోస్పిరిక్ ఎయిర్షిప్ ప్లాట్ఫామ్ యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏంటి? సో దీని ఆన్సర్ వచ్చేసరికి భూ పరిశీలన మరియు నిఘా సామర్థ్యాలను మెరుగుపరచడం అండి. భూ పరిశీలన మరియు నిఘా సామర్థ్యాన్ని మెరుగుపరచడం కోసం ఈ స్ట్రాటోస్పిరిక్ ఎయిర్షిప్ ప్లాట్ఫామ్ అనే దాన్ని అభివృద్ధి చేస్తున్నారు. సో స్ట్రాటోస్పిరిక్ ఎయిర్షిప్ ప్లాట్ఫామ్ అనేది వాతావరణంలోని స్ట్రాటోస్పియర్లో ఆ పొరలో భూ ఉపరితలం నుండి సుమారు అది 17 నుంచి 22 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుందండి. అక్కడ పనిచేసే ఒక అధునాతన మానవరహిత ఎయిర్ షిప్ ఇది భారతదేశ రక్షణ మరియు పరిశోధన సంస్థ అభివృద్ధి చేస్తుంది. దీని యొక్క తొలి విమాన పరీక్షలు ఇటీవల విజయవంతంగా నిర్వహించారు. సో ఇది అక్కడ ఉంటూ అబ్జర్వ్ చేస్తుంది అనమాట అండి, భూమిని అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి ఇది భూ పరిశీలన మరియు నిఘా సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. భూ పరిశీలన మరియు నిఘా సారీ అండి ఏమనుకోవద్దు, ఇది కూడా అందులో భాగమే. ఈ 53 బిట్ ఇక్కడి నుంచి అండి. భూ పరిశీలన మరియు నిఘా భారతదేశ నిఘా మరియు సామర్థ్యాలను గణనీయంగా పెంచడం కోసం, అదే ఇందాక చెప్పిందే నిఘా సామర్థ్యాలను ఎక్కువగా పెంచడం కోసమే దాన్ని పరీక్షించారని చెప్పడం కోసం ఈ పాయింట్ కూడా ఇచ్చాను. సో అది పొరపాటున రెడ్లోకి వచ్చేయడం వల్ల అది నేను వేరే క్వశ్చన్ అనుకున్నానండి. అక్కడతో
ఈ క్వశ్చన్ ఇదంతా కూడా మనకి దాని ముందు క్వశ్చనే. సో ఇది 53rd క్వశ్చన్. ఇటీవల వార్తల్లో నిలిచిన ఇగ్లా-ఎస్ క్షిపణులు ఏ దేశం నుంచి భారతదేశం కొనుగోలు చేస్తుంది? ఇటీవల వార్తల్లో నిలిచిన ఇగ్లా-ఎస్ అనే క్షిపణులు ఏ దేశం నుండి భారతదేశం కొనుగోలు చేస్తుందంటే ఆన్సర్ రష్యా అండి. మన ఇండియా అయితే రష్యా, లేకపోతే అమెరికా నుంచి ఎక్కువగా కొనుగోళ్ళు అనేది జరుగుతుంది. కాబట్టి ఒక చోట ఇవన్నీ రాసుకోవాలండి. ఆల్రెడీ కొన్ని ఒక చోట ఇచ్చాను, ఇవి కూడా అక్కడ యాడ్ చేసేస్తుంటే అయిపోయేది. సో ఇగ్లా-ఎస్ అనేది మనం రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నామండి. మీరన్నీ ఒక చోట నీట్గా నోట్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుందండి. ఇగ్లా-ఎస్ క్షిపణులు ఇటీవల కాలంలో భారత రక్షణ రంగంలో ముఖ్యమైన భాగంగా నిలిచాయి. ఇవి రష్యా తయారు చేసిన అత్యంత ఆధునిక స్వల్ప శ్రేణి గగనతల రక్షణ క్షిపణులు. సో వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ అంటండి. వీటిని మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అని కూడా పిలుస్తారంటే భుజాన్ని ఎట్టుకుని ఒక చోట నుంచి మరో చోటకి మనం వీటిని మోసుకెళ్ళిపోవచ్చు అంటండి. అందువల్ల వీటిని మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అని పిలుస్తారు. వీటి పేరు ఇగ్లా-ఎస్. ఎవరెక్కడి నుంచి కొంటున్నామంటే మనం రష్యా నుంచి కొంటున్నామండి. ఇటీవల డిఆర్డిఓ మరియు భారత నౌకాదళం విజయవంతంగా పరీక్షించిన మల్టీ ఇన్ఫ్లుయెన్స్డ్ గ్రౌండ్ మైన్ దేనికి సంబంధించింది? సో డిఆర్డిఓ మరియు భారత నౌకాదళం పరీక్షించింది అంటే మల్టీ ఇన్ఫ్లుయెన్స్డ్ గ్రౌండ్ మైన్ దేనికి సంబంధించింది? సో దీని ఆన్సర్ అధునాతన అండర్ వాటర్ నావికా మైన్ అండి. ఇది అండర్ వాటర్లో ఉంటూ ఇది ఒక మైన్ ఎలా అయితే పనిచేస్తుందో అలా పనిచేస్తుందండి. సడన్గా అక్కడికి ఏమైనా జలాంతర్గాములు రాగానే అక్కడ అది పేలిపోవడం లాంటిది చేస్తూ ఉంటుంది. భారత నౌకాదళం మరియు అండర్ సీ యుద్ధ సామర్థ్యాలు పెంపొందించడం కోసం దీన్ని రూపొందించారు. ఆధునిక స్టెల్త్ షిప్పులు మరియు జలాంతర్గాములకు వ్యతిరేకంగా పోరాడుతుంది. సో అక్కడికి ఆ జలాంతర్గామి రాగానే ఇది ఒక ల్యాండ్ మైన్ ఎలా పేలిపోతుందో అలా పేలిపోద్ది అనమాట అండి. సో నావికా మైన్ అని అంటారు దీన్ని. అండర్ వాటర్ నావికా మైన్ ఎవరు రూపొందించారంటే డిఆర్డిఓ దీన్ని విజయవంతంగా పరీక్షించింది. భారత నౌకాదళం కాదు, దీని పేరు MIGM మల్టీ ఇన్ఫ్లుయెన్స్డ్ గ్రౌండ్ మైన్. నెక్స్ట్, ఇటీవల ఏ దేశం గోల్డెన్ డోమ్ అనే ఒక మల్టీ లేయర్ డిఫెన్స్ సిస్టాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది? సో అమెరికా అండి. అమెరికా వాళ్ళు గోల్డెన్ గ్లోబ్ పేరుతో ఒక మల్టీ లేయర్ డిఫెన్స్ సిస్టాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. సో అలాగే S-400 అనేది రష్యా దగ్గర నుంచి మనం కొనుక్కున్నాం. అది కూడా ఈ ఒక డిఫెన్స్ సిస్టమే, మల్టీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లాంటిది. ఐరన్ డోమ్ అనేదేమో మనకి ఇజ్రాయిల్ దగ్గర ఉంది. ఇప్పుడు గోల్డెన్ డోమ్ అనే దాన్ని ఏమో అమెరికా రూపొందిస్తుందండి. నెక్స్ట్, ఇటీవల నిర్వహించిన ఆపరేషన్ మహాదేవ్ దేనికి సంబంధించింది? సో భారతదేశ ఆర్మీ ఆపరేషన్ మహాదేవ్ అనే దాన్ని చేసింది. ఇది దేనికి సంబంధించింది అంటే ఇది మనకి పహల్గాం ఉగ్రదాడిలో పాల్పడ్డ ఉగ్రవాదుల్ని చంపేయడానికి కోసం చేపట్టింది ఆపరేషన్ మహాదేవ్ అండి. సో దీని ఆన్సర్ బి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఆపరేషన్ మహాదేవ్. సో ఇటీవల వార్తలు నిలిచిన అనేక ఆపరేషన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు అన్ని చోట్ల వెతుక్కోకలేకుండా మొత్తం 2025-24లో ఉన్న మెయిన్ ఆపరేషన్స్ అన్ని ఇక్కడ మీకు ఇవ్వడం జరిగిందండి. ఆపరేషన్ సింధూర్ మే 7, 2025 జరిగింది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి వ్యతిరేకంగా పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై దాడి చేయడం జరిగింది. నెక్స్ట్, ఆపరేషన్ శివ అమర్నాథ్ యాత్రికులను రక్షించడం కోసం భారత సైన్యం చేపట్టిన ఒక ముఖ్యమైన ఆపరేషన్ శివ. ఆపరేషన్ సింధు ఇది జూన్ 27, 2025 జరిగింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయుల్ని స్వదేశానికి తీసుకురావడం కోసం చేపట్టిన ఆపరేషనే ఆపరేషన్ సింధు. ఆపరేషన్ బ్రహ్మ ఇది 2025 మార్చిలో మయన్మార్లో వచ్చిన భూకంప బాధితులకు సహాయార్థం చేపట్టిన ఆపరేషన్ బ్రహ్మ. ఆపరేషన్ స్పైడర్ వెబ్ ఇది రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో భాగంగా ఇది ఇందాక చెప్పుకున్నట్టున్నామండి. ఇది ఉక్రెయిన్ రష్యా యొక్క అంతర్భాగాలకు వెళ్ళి చేసిన డ్రోన్ దాడిని ఆపరేషన్ స్పైడర్ వెబ్ అంటారు. ఆపరేషన్ రైజింగ్ లయన్ ఇది ఇరాన్ యొక్క అణు మరియు సైనిక స్థావరాలపై ఇజ్రాయిల్ చేసిన దాడి. ఇరాన్ మీద ఇజ్రాయిల్ చేసిన దాడి అండి ఆపరేషన్ రైజింగ్ లయన్. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ ఇది ఇజ్రాయిల్కి వ్యతిరేకంగా ఇరాన్ చేసిన దాడి. సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఎవరి మీద దాడి చేశారో దానికి పేరేంటి. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ ఇజ్రాయిల్కి వ్యతిరేకంగా ఇరాన్ చేసిన ప్రతీకార చర్య. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ ఇది అమెరికా వాళ్ళు ఇరాన్ మీద చేసింది. ఇరాన్ యొక్క అణుస్థావరాల మీద జరిపిన దాడి అండి ఇది ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్. సో డేర్ జిరోడ్ టీబీ ప్రోగ్రాంలో భాగంగా మార్చి 2025 నాటికి 10,000 టీబీ పేషెంట్ల జీనోమ్ సీక్వెన్సింగ్ పూర్తి చేసినట్లు భారతదేశం ప్రకటించింది.
ఇంతకీ ఈ డేర్ జీరోబ్ టీవీ ప్రోగ్రాం లక్ష్యం ఏమిటి? సో గుర్తుపెట్టుకోండి, డేర్ జీరోబ్ టీవీ ప్రోగ్రాం అనేది 2025 నాటికల్లా భారతదేశంలో టీబీని పూర్తిగా రూపుమాపాలని పెట్టుకున్న కార్యక్రమం అండి. సో నేషనల్ టీబీ డే మార్చ్ 24, దానికి సందర్భంగా వచ్చిన న్యూస్ ఆర్టికల్ ఆధారంగా దీన్ని ఇవ్వడం జరిగింది. ఈ 2025 నాటికి 10,000 మంది టీబీ పేషెంట్ల యొక్క జీనోములు వీళ్ళు సీక్వెన్స్ చేశారట. తద్వారా దాన్ని ట్రీట్మెంట్ ఈజీ అవుతుంది అనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఇటీవల వార్తల్లో ఉన్న బోల్గార్డ్ 3 అంటే ఏంటి? ఇది దేనికి సంబంధించింది? బోల్గార్డ్ 3 అనేది ఇది జన్యు మార్పిడి చేసిన ఒక పత్తి రకం అండి. బోల్గార్డ్ 1, బోల్గార్డ్ 2 ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయి. బోల్గార్డ్ 3 కూడా మాకు కావాలి అని చెప్పి అడుగుతున్నారు అనమాట. ఎందుకంటే ఇది ఒక రకమైన పింక్ బోల్ వార్మ్ అనే పురుగుకి ఇది వ్యతిరేకంగా రక్షణ ఇవ్వగలదటండి బోల్గార్డ్ 3 అని. కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో పరీక్షలు అవ్వనందున ఇంకా దీన్ని మార్కెట్లోకి విడుదల చేయలేదని చెప్పి ప్రభుత్వం ప్రకటిస్తుంది. కాకపోతే విడుదల చేయాలని రైతులు పంజాబ్లోని, ముఖ్యంగా పంజాబ్, హర్యానా రైతులు ఎక్కువగా ఆందోళన చేస్తున్నారు. ఇటీవల వార్తల్లో ఉన్న సూపర్ సాలిడ్ లైట్ను ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు ఉత్పత్తి చేశారు? సూపర్ సాలిడ్ లైట్ను ఉత్పత్తి చేసిన దేశం ఇటలీ అండి. ఇటలీ దేశానికి చెందిన వాళ్ళు దీన్ని అభివృద్ధి చేశారు. సో సూపర్ సాలిడ్ లైట్ అంటే లైట్ వేరే అణువులతో కలిసి మనకి అది సాలిడ్ రూపంలోకి మారుతుంది అనమాట అండి. ఇది ఒక రకమైన కొత్త పదార్థం. క్వాంటమ్ ఫిజిక్స్ సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. ఈ పదార్థం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కాంతి ఇతర అణువులతో కలవడం వల్ల ఏర్పడుతుంది. ఇది సాలిడ్ స్టేట్లో ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ వెంటనే అది లిక్విడ్ లక్షణాలు కూడా ప్రదర్శిస్తుంది. సో సాలిడ్ మరియు లిక్విడ్ లక్షణాలు రెండింటిని ప్రదర్శిస్తుంది. కాబట్టి దీన్ని సూపర్ సాలిడ్ అన్నారు. సో దీన్ని రూపొందించింది ఇటలీ వాళ్ళు. సో అవండి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్. ఇంకేమైనా మిస్ అయితే, ఈ లేటెస్ట్ బిట్స్ ఏమైనా మిస్ అయితే నేను ఆగస్టు 2025 కరెంట్ అఫైర్స్లో దాన్ని నేను కవర్ చేస్తానండి. నా వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. థ్యాంక్ యూ.